మనము ఒక పాట పాడుకుందాం ఈ సమయంలో. నిర్మింపబడితే మనము దైవగృహముగా. 3వ పాట అందరు పాడను అన్న. క్షమించండి, 7వ పాట. సునాద వత్సరము వచ్చెను, విడుదల సంవత్సరం వచ్చెను. 7వ పాట. సునాదవత్సరము వచ్చెను, విడుదల వత్సరము వచ్చెను. సునాదవత్సరము వచ్చెను, విడుదల వత్సరము వచ్చెను. క్రీస్తు యేసు. కొంచెం తగ్గించండి. సునాదవత్సరము వచ్చెను, విడుదల వత్సరము వచ్చెను. సునాదవత్సరము వచ్చెను, విడుదల వత్సరము వచ్చెను. క్రీస్తు యేసు త్వరగా వచ్చును, పూర్ణ విడుదల సమీపించెను. క్రీస్తు యేసు త్వరగా వచ్చును, పూర్ణ విడుదల సమీపించెను. పూర్ణ విడుదల సమీపించెను, పూర్ణ విడుదల సమీపించెను. సునాదవత్సరము వచ్చెను, విడుదల వత్సరము వచ్చెను. పాపపు సంకెళ్ళతో బంధింపబడి ఉంటిమి, విడిపించువారెవ్వరు లేకుండెను. పాపపు సంకెళ్ళతో బంధింపబడి ఉంటిమి, విడిపించువారెవ్వరు లేకుండెను. శ్రీ యేసే మన విమోచకుడై వచ్చెను పాప జగతికి. యేసే మన విమోచకుడై వచ్చెను పాప జగతికి. సిలువపై ప్రాణార్పణము చేసి, సిలువపై ప్రాణార్పణము చేసి, విమోచన నీచెను దానముగా, విమోచన నీచెను దానముగా. క్రీస్తు యేసు త్వరగా వచ్చును, పూర్ణ విడుదల సమీపించెను. క్రీస్తు యేసు త్వరగా వచ్చును, పూర్ణ విడుదల సమీపించెను. పూర్ణ విడుదల సమీపించెను, పూర్ణ విడుదల సమీపించెను. సునాదవత్సరము వచ్చెను, విడుదల వత్సరము వచ్చెను. సునాదవత్సరము వచ్చెను, విడుదల
సంవత్సరము వచ్చెను. గతించిన దినములను స్మరించిన ఎప్పుడు గొప్ప నిర్లక్ష్యము కనబడుచునున్నది. గతించిన దినములను స్మరించిన ఎప్పుడు గొప్ప నిర్లక్ష్యము కనబడుచునున్నది. ఎన్నో లోక శరీరాశలు ఇప్పటి వరకు బంధించెను. ఎన్నో లోక శరీరాశలు ఇప్పటి వరకు బంధించెను. వాటి నుండి విమోచన నుండి, వాటి నుండి విమోచన నుండి సునాదములో ప్రవేశించితిని. సునాదములో ప్రవేశించితిని. క్రీస్తు యేసు త్వరగా వచ్చును. పూర్ణ విడుదల సమీపించెను. క్రీస్తు యేసు త్వరగా వచ్చును. పూర్ణ విడుదల సమీపించెను. పూర్ణ విడుదల సమీపించెను. పూర్ణ విడుదల సమీపించెను. సునాదవత్సరము వచ్చెను. విడుదల వత్సరము వచ్చెను. సునాదవత్సరము వచ్చెను. విడుదల వత్సరము వచ్చెను. ప్రాయచిత్తముగా బోధపడునప్పుడు తమ తమ స్వాస్థ్యమునకు తిరిగి రావలెను. ప్రాయచిత్తముగా బోధపడునప్పుడు తమ తమ స్వాస్థ్యమునకు తిరిగి రావలెను. కడపుర పోగగా మేఘములపై క్రీస్తు యేసు వచ్చును. కడపుర పోగగా మేఘములపై క్రీస్తు యేసు వచ్చును. సంపూర్ణ విమోచన కలిగిన మనము, సంపూర్ణ విమోచన కలిగిన మనము ప్రభు మహిమలో ప్రవేశించెదము. ప్రభు మహిమలో ప్రవేశించెదము. క్రీస్తు యేసు త్వరగా వచ్చును. పూర్ణ విడుదల సమీపించెను. క్రీస్తు యేసు త్వరగా వచ్చును. పూర్ణ విడుదల సమీపించెను. పూర్ణ విడుదల సమీపించెను. పూర్ణ విడుదల సమీపించెను. సునాదవత్సరము వచ్చెను. విడుదల వత్సరము వచ్చెను. సునాదవత్సరము వచ్చెను. విడుదల వత్సరము వచ్చెను.
రండి ప్రార్థన చేస్తాం. ప్రేమగల మా పరలోక తండ్రి, ఈ సమయంలో సుమారు సంవత్సరము అనేటువంటి అనుభవం జీవితంలో కలిగి ఉండాలని, అది ఒక విడుదల సంవత్సరం, అది ప్రభా పూర్తి స్వతంత్ర స్వేచ్ఛ కలిగి ఉండేటువంటి అనుభవాన్ని మీరు దయచేసేటువంటి దేవుడిగా ఉన్నందుకు స్తోత్రాలు ప్రభా. ఇలాంటి అనుభవంలో జీవితాలు ఉండడానికి తగిన రీతిగా ఆయత్తపరచండి. ఈ కార్యం నెరవేర్చమని వందన స్తోత్రాలు చెల్లిస్తూ మా జీవితాలని చేతులుగా అప్పగించుకుంటూ ఈ సమయం మాకు ఆశీర్వాదకరంగా, జీవితంగా మేలుకరంగా చేయమని, మానవ హద్దుబాట్లు కొరతలు కొట్టివేసి ఆత్మధర సహాయం చేయమని, ఏది అవసరమో దాన్ని దయచేయమని, మానవ సంబంధమైన ప్రతి దాని నుండి తొలగించమని యేసు ప్రభువారి నామమున ప్రార్థించి స్తుతించి వేడుచున్నాం తండ్రి. లేవీకాండం 25వ అధ్యాయం. లేవీకాండం 25వ అధ్యాయం 8వ వచనం నుండి చివరి వరకు చదువుకుందాం. మరి 7 విశ్రాంతి సంవత్సరాలు అనగా 7 ఏండ్ల గల సంవత్సరాలు లెక్కించవలను. ఆ 7 విశ్రాంతి సంవత్సరాల కాలం 49 సంవత్సరములగును. చదవండి అందరూ. మీ దేశం శృంగనాథం చేయవలను, ప్రాయశ్చిత్త దినం చేయబడును. మీరు ఆ సంవత్సరం అనగా 50 సంవత్సరం పరిశుద్ధపరిచి మీ దేశస్తులందరికీ విడుదల కలిగినదని చాటింపవాలి. అది మీకు సునాదముగా ఉండును. ఇప్పుడు మీరు మీలో ప్రతివాడు తన స్వాస్థ్యమును తిరిగి పొందవలెను. ప్రతివాడు తన కుటుంబం నాకు తిరిగి రావలెను. సంవత్సరం అనగా 50 సంవత్సరం మీకు సునాద కాలం. అందులో మీరు విత్తనం విత్తకూడదు, కారు పంట కోయకూడదు. అతని నిమిత్తం ప్రాయశ్చిత్తం కలుగునట్లు అతని పక్షంగా అంగీకరించేవాడు. ప్రాయశ్చిత్తము బట్టి అతడు ఏం చేయబడుతున్నాడు? దేవుని సందులో అంగీకరించబడేటువంటి అనుభవం కలుగుతుంది. అంటే దేవునితో రికన్సిల్ అవుతున్నాడు. దేవునితో సరైనటువంటి సంబంధంలోనికి అతని యొక్క జీవితం వచ్చినట్లుగా మనం చూస్తాం. ఇది ప్రాయశ్చిత్త దినాన కలిగినటువంటి అనుభూతిని మనకు చూపిస్తుంది. రెండవదిగా మనం చూసినట్లయితే దేవుని యొక్క సాన్నిధ్యంలో మన యొక్క జీవితాల్లో ఉండేటువంటి ఆ పరిస్థితి అంతా తొలగించబడి 10వ వచనం చూడండి. 10వ వచనం 2వ భాగంలో
రెండవ భాగంలో పరిశుద్ధపరిచి మీ దేశవాసులందరికీ విడుదల కలిగినదని చాటింపవలెను. ఈ ప్రాయశ్చిత్త దినాన ఏం చెప్తున్నారు? దేశస్తులందరికీ ఏం సెలవిస్తున్నారు చెప్పండి? ఏం కలిగింది? విడుదల కలిగిందని. విడుదల యొక్క అనుభవం దేవుని ప్రజలుగా మన యొక్క జీవితాల్లో విడుదల పొందినటువంటి అనుభవంలోనికి ప్రతి ఒక్క విశ్వాసి రావాలనేది. అదే ప్రాయశ్చిత్తార్థ దినము, లేకపోతే ఆ సునాద దినం అనేటువంటిది అది మన యొక్క జీవితాలకి బయలుపరిచేటువంటిదిగా విశ్వాస జీవితంలో చూస్తాం. కనుక విడుదల యొక్క అనుభవాన్ని దేవుని యొక్క సాన్నిధ్యంలో మనం కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యంలో మనం చూడండి దయచేసి. కొలసీలకు రాసినటువంటి పత్రికలో, కొలసీలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం, కొలసీలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం 13వ వచనం, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి అని రాయబడింది. ఎక్కడి నుంచి విడుదల చేసినాడు? అంధకార సంబంధమైనటువంటి అధికారంలో నుండి ఆయన మనకు విడుదల ప్రకటించినట్లుగా విశ్వాస జీవితంలో చూస్తాం. ఇంకా మనం లేఖనాలు మనం చూసినప్పుడు దయచేసి గమనించండి. 2వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ వచనం, 2వ అధ్యాయం 2వ వచనం, మీరు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయుల వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు వారితో కలిసి మన అందరం శరీరం యొక్క మనసు యొక్క కోరికలు నెరవేర్చుకొంచు శరీర ఆశలను అనుసరించి మునుపు కడమ వారి వల్లనే ఏమైనావు దైవోగ్రతకు. అయితే దేవుడు ఏం చేసినాడు? ఇప్పుడు దేవుడు మన యందు కరుణ చూపించి మన యొక్క జీవితాల్ని ఆయన బ్రతికించాడంటే విడుదల చేశాడని. కనుక ఈ సమయంలో దేవుని పిల్లలుగా మనకు విడుదల, పాపం నుండి విడుదల, అపవిత్రత నుండి విడుదల, మాలిన్యం నుండి విడుదల, చెడు జీవితం నుండి విడుదల, దుర్మార్గమైనటువంటి జీవితం నుండి విడుదల, మరి అన్యమైనటువంటి ఆచారాలు పద్ధతుల నుండి విడుదల. కనుక ఇలాంటి అనుభవంలోనికి మన యొక్క జీవితాన్ని దేవుడు తీసుకొచ్చినటువంటి అనుభూతిని మనం చూస్తున్నాం. రెండవదిగా ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఈ యొక్క సమయంలో దేవుని యొక్క సాన్నిధ్యంలో దేవుని పిల్లలైనటువంటి వారు వాళ్ళ యొక్క జీవితాల్లో వాళ్ళని పరిశుద్ధపరిచి అని రాయబడింది. వాళ్ళు విడుదల పొందడం మాత్రమే కాకుండా వాళ్ళు పరిశుద్ధపరిచి అని రాయబడింది. అంటే ఈ యొక్క విడుదల సందర్భంలో లేకపోతే ఈ ప్రాయశ్చిత్తార్థ దినమున వారి జీవితాల్లో ఏం పొందుతున్నారంటే వాళ్ళు పరిశుద్ధపరచబడినటువంటి అనుభూతిలోనికి రాగలుగుతున్నారు. చూడండి, దేవుని యొక్క సాన్నిధ్యంలో వాక్యంలో మనం ఏం చూస్తున్నామంటే కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 7వ అధ్యాయం మొదటి వచనం చూడండి. మొదటి వచనం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక మొదటి వచనం చదవమా. దేవుని భయముతో ఏం చేయాలా? పరిశుద్ధతను సంపూర్ణం చేసుకోవచ్చు. శరీరమునకు ఆత్మకు కలిగిన సమస్త కల్మషం నుండి మనలను పవిత్రులనుగా చేసుకోవాలి. కనుక ఆ సమయంలో ఒక నూతనమైనటువంటి అనుభూతిలోనికి ఒక విశ్వాసి రాగలుగుతున్నాడు. అతని పాపాలు క్షమించబడుతున్నాయి. అతని చిన్ననాటి స్థితి అతనికి మరలా కలిగినటువంటి అనుభవంలోకి వస్తున్నాడు. పాపం అన్ని జయించినటువంటి అనుభవం, పాపంతో సంబంధం లేకుండా ఉండేటువంటి అనుభూతిలోనికి రాగలుగుతున్నాడు. దేవుడు తన పాపాలు క్షమించినటువంటి నిశ్చయత అతని జీవితంలో కలిగినటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. అంత మాత్రమే కాకుండా ఈ 2వ కొరింథీ 7వ అధ్యాయం మొదటి వచనంలో మనం చూసిన రీతిగా దేవుని భయంతో ఏం చేస్తున్నాడు? పరిశుద్ధతను సంపూర్ణం చేసుకుంటున్నాడు విశ్వాస జీవితంలో. నేను ఈ మధ్య ఒక విషయాన్ని నా కొడుకు చెప్పినాడు. వాడు ఏం చెప్పినాడంటే, ఎర్మైన్ అనేటువంటి ఒక కుందేలు లాంటిది ఉంటుందండి. ఎర్మైన్ దాని పేరు. అది చిన్న కుందేలు, చాలా చక్కగా దానిలాగానే తెల్లగుంటాయి, కొన్నిసార్లు ఎర్రగా మచ్చలతో ఉంటాయి. కుందేలు లాగానే ఉంటుంది అది కూడా ఇంచుమించు. చూడడానికి చాలా ముచ్చటగా ఉంటుంది. దాని మాంసం కూడా చాలా రుచికరంగా ఉంటుందంట. ఈ వేటగాళ్ళు దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అది సాధారణంగా దొరికేటువంటిది కాదంట. చాలా వేగంగా వెళ్ళిపోతూ ఉంటుంది. దాని మాంసం చాలా రుచిగా ఉంటుంది కనుక వేటగాళ్ళు దాన్ని వేటాడడానికి చాలా ప్రయత్నం చేస్తారు. అయితే అక్కడ నా కొడుకు ఏం చెప్పినాడంటే, దాని గురించి వాడు చదివాడు. వాడు ఏం చెప్పినాడంటే, నాకు ఆ వేటగాళ్ళు దాన్ని పట్టుకునేటప్పుడు
ఎంతో సునాయాసంగా తప్పించుకుని పారిపోతూ ఉంటుంది, దాని రంధ్రంలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు వేటగాళ్ళు ఇంకా పట్టుకోలేకపోతారు. అయితే వాళ్ళు దాన్ని పట్టుకోవాలంటే ఏం చేయాలంటే ఆ యొక్క రంధ్రం చుట్టూ దుర్వాసన కలిగించే పదార్థాలు, ఎండిపోయినటువంటి మాంసం ముక్కలు, లేకపోతే దుర్వాసన కలిగించే ఆ యొక్క పదార్థాలు దాని యొక్క రంధ్రం చుట్టూ పెడతారట వేటగాళ్ళు. అక్కడ ఏమని రాశాడంటే దాని గురించి రాసినాడు, వాడు చదివి చెప్పినాడు, దాని ప్రాణమైనా పోగొట్టుకుంటుంది కానీ ఆ రంధ్రంలోనికి మాత్రం పోదంట. రంధ్రంలోకి వెళ్తే ఏముంటుంది అక్కడ? దుర్వాసన, అపవిత్రత, మాలిన్యం, అసలు అది ఉండలేదంట ఆ ప్రాంతంలో. అందుకని అక్కడ రాసినాడంట దాని గురించి, అది ప్రాణమైనా పోగొట్టుకుంటుంది కానీ అది అపవిత్రపరచబడడానికి ఏమాత్రం కూడా ఇష్టపడదు. కనుక ఈ సునాద సంవత్సరంలో దేవుని పిల్లలైనటువంటి వారు వారి యొక్క జీవితాల్లో పరిశుద్ధత కొరకు ఆశ, కోరిక వాళ్ళ హృదయాల్లో కలిగి ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ఏర్పాటు. కనుక పరిశుద్ధులుగా ఉండటకు దేవుడు మిమ్మలను ఏం చేశాడు? పిలిచాడు అంటాడు. పరిశుద్ధులుగా ఉండటకే దేవుడు మిమ్మల్ని పిలిచాడు కానీ అపవిత్రులుగా ఉండటకు పిలవలేదన్నాడు. పరిశుద్ధతయే ఏమన్నాడు? నీ మందిరమునకు అనుకూలం అన్నాడు. చూడండి 194 కీర్తనలో, కీర్తన గ్రంథం 94 ఆఖరి వచనం చదవండి, 5వ వచనం, 93 5వ వచనం. నీ శాసనములు ఎన్నడూ తప్పిపోవు యెహోవా, ఎన్నటన్నిటికీ పరిశుద్ధతే నీ మందిరమునకు అనుకూలము అంటాడు. ఈ పరిశుద్ధత గురించి బైబిల్లో ఎన్నో సందర్భాల్లో మనకు చెప్పబడుతుంది, ఎన్నో సందర్భాలు. కనుక దేవుని పిల్లైనటువంటి మనం ఈ ప్రాయశ్చిత్తార్థ దినమున వారు కలిగినటువంటి విడుదల విమోచన బట్టి ఆ సునాద సంవత్సరంలో వాళ్ళ జీవితాల్లో ఒక నిశ్చేతలోనికి రావాలని. ఏంటో నిశ్చేత అంటే పరిశుద్ధంగా ఉండాలి, ఇక నుంచి పవిత్రంగా ఉండాలా, నిర్దోషంగా ఉండాలా, పాపరహితమైనటువంటి జీవితం కలిగి ఉండాలా. కనుక పరిశుద్ధతే నీ మందిరమునకు అనుకూలమని రాయబడింది. హృదయ శుద్ధి గలవారు చెప్పండి ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. ఇలాంటి ఆశయం దేవుని పిల్లలుగా, ఇలాంటి ఆశయం మన యొక్క విశ్వాస జీవితంలో కలిగి ఉండేటువంటి అనుభూతిలోనికి రావాలనేది ప్రభువారి యొక్క ఉద్దేశం. అక్కడ 25వ అధ్యాయంలో 10వ వచనంలో ఇంకో మాట మనం చూస్తాం. ఆ కింద భాగంలో చూడండి దయచేసి. సునాద సంవత్సరంగా ఉండును, అప్పుడు మీలో ప్రతివాడు తన స్వాస్థ్యమును తిరిగి పొందవలెను అని రాయబడింది. ఇది ఒక ఆశీర్వాదం. కనుక తిరిగి ఏం చేస్తున్నాడు? అతను స్వాస్థ్యాన్ని పొందుతున్నాడు. దేవుని ప్రజలు వారి యొక్క జీవితాల్లో వాళ్ళు స్వాస్థ్యాన్ని తిరిగి అనుభవించాలి. మనం ఈ సంవత్సరం యొక్క వాగ్దానంలో కూడా ఏముంది? డేవిడ్ రికవర్డ్ ఆల్. దావీదు సమస్తం ఏం చేశాడు? సమకూర్చుకున్నాడు. చూడండి దయచేసి మొదటి సమూయేలు గ్రంథం 30:19 వచనం దయచేసి అందరూ చదువుదాం. మొదటి సమూయేలు 30వ అధ్యాయం 19వ వచనం అందరూ చదవండి. 18-19 ఇలాగున అందరూ చదవండి. 18-19 ఇలాగున దావీదు అమాలేకులు దోచుకుని పోయిన దానంతటిని తిరిగి తెచ్చుకునేను, మరియు అతడు తన 2 భార్యలు రక్షించెను. కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి వారెత్తుకుపోయిన దానంతట్లో కొద్దిదేమి గొప్పదేమి తక్కువగా. కనుక ఇలాగా అతడు తిరిగి అంతటినీ సంపాదించుకున్నాడు. తిరిగి సంపాదించుకోక ముందు అతని యొక్క జీవితం చూస్తాం. దయచేసి చూడండి 30వ అధ్యాయం 6వ వచనం. 30వ అధ్యాయం మిక్కిలి దుఃఖపడెను కుమార్తెలను బట్టి. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకుని ఏఫోదు తెమ్మని యాజకులను అహీమెలెకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా అబ్యాతారు ఏఫోదును దావీదును తీసుకుని వచ్చును. దాన్ని కలుసుకుందున యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా యెహోవా తరువు నిశ్చయంగా నీ వారిని కలుసుకొని తప్పగా నీ వారందరినీ ఏం చేస్తావు?
కనుక దేవుని యొక్క సాన్నిధ్యంలో కనిపెడుతున్నాడు, దేవుని సంధిలో విచారణ చేస్తున్నాడు, దేవుని సంధిలో తన యొక్క జీవితాన్ని ఎంతో దుఃఖకరమైనటువంటి పరిస్థితి గుండా వెళ్ళి అక్కడ దేవుని సంధిలో కనిపెట్టినప్పుడు దేవుని యొక్క వాక్యం మనం చూస్తాం. ఏమని రాయబడింది? దావీదు సమస్తము, ఎక్కువ తక్కువ కాకుండా ఏమని రాయబడింది? దావీదు సమస్తము రక్షించెను అని రాయబడింది. కనుక ప్రాచిత్తార్థ దినమున అనగా ఈ సునాద సంవత్సరంలో వారి యొక్క జీవితాల్లో ఏం చేస్తున్నారంటే వారి స్వాస్థ్యాలు తిరిగి వాళ్ళు పొందగలిగేటువంటి అనుభవంలోనికి వారి జీవితాల్లో రాగలుగుతున్నారు. కనుక అనేక సార్లు మనం అనేక విషయాలు ఆత్మీయంగా మనం పోగొట్టుకుంటాం. మన ప్రార్థనా జీవితం పోగొట్టుకుంటాం, మన పరిశుద్ధతను పోగొట్టుకుంటాం, మన నీతిని పోగొట్టుకుంటాం, మన నిష్టను పోగొట్టుకుంటాం. అనేక సార్లు ఆత్మీయంగా అనేక విషయాలు మనం కోల్పోయేటువంటి వారుగా విశ్వాస జీవితంలో ఉంటాం. అయితే ఈ సునాద సంవత్సరంలో ఏం కావాలని దేవుడు కోరుతున్నాడంటే వాట్ ఎవర్ యువర్ లాస్ మేబీ యూ హ్యావ్ టు రీగెయిన్, తిరిగి దాన్ని ఏం చేయాలని? సంపాదించుకోవాలని. దావీదు అలా సంపాదించుకోగలిగినాడు. కనుక ఈ యొక్క మధ్యాహ్న సమయంలో దేవుని పిల్లైనటువంటి మనం అలాంటి అనుభవంలోనికి రావడానికి మనం ప్రయత్నం చేయాలి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో 1వ అధ్యాయం 18వ వచనం చదవమా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. మరియు ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలన పరిశుద్ధుల ఆయన స్వాచ్ఛేక మహిమైశ్వర్యం ఎట్టిదో కనుక విశ్వాస జీవితంలో ఈ రీతిగా మన జీవితంలో ఆ ప్రభువారు సిద్ధపరిచినటువంటి మహిమాయుక్తమైనటువంటి స్వాస్థ్యాన్ని, పరిశుద్ధుల్లో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో అంటాడు. అలాంటి స్వాస్థ్యాన్ని మనం తిరిగి పొందాలనేది ప్రభువారి యొక్క ఉద్దేశం. కొలసీలకు రాసినటువంటి పత్రికలో కూడా చూడండి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. కొలసీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. స్వాస్థ్యమును ప్రతిఫలంగా పొందుదుమని మీరేం చేసినాను ప్రభు నిమిత్తము మనస్ఫూర్తిగా చేయడి. కనుక మన జీవితాల్లో ప్రభు వల్ల ఏం పొందుతామంట? స్వాస్థ్యాన్ని ప్రతిఫలంగా పొందుతామని రాబడింది. కనుక దేవుని ప్రజలైనటువంటి వారు ఇలాగ వారి యొక్క జీవితాల్లో దేవుడిచ్చేటువంటి ఆ స్వాస్థ్యాన్ని మనం మన యొక్క జీవితాల్లో అనుభవించాలని, ఈ లోకంలో జీవించినప్పుడు ఇలాంటి స్వాస్థ్యం యొక్క అనుభవంలో ఆ పొందినటువంటి అనుభవంలో మన జీవితాలు ఉండాలని. చూడండి, హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో 9వ అధ్యాయం 15వ వచనం. అక్కడ అంటాడు నిత్య స్వాస్థ్యము అంటాడు. చూడండి దయచేసి హెబ్రీ 9:15. పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యము గూర్చిన వాగ్దానం పొందు నిమిత్తం. ఎలాంటి స్వాస్థ్యం అది? నిత్యమైనటువంటి స్వాస్థ్యం, ఇంకెప్పటికీ తరిగిపోయినటువంటిది, ఎప్పటికీ ఉండేటువంటిది. అంటే స్వాస్థ్యమైనటువంటి అనుభవం ఎంత గొప్పదో చూడండి. మన జీవితాల్లో దాన్ని అనుభవించాలని. అలాగే హెబ్రీ 10వ అధ్యాయం 34వ వచనంలో కూడా, హెబ్రీ 10వ అధ్యాయం 34వ వచనం, మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మరి శ్రేష్టమైన స్థిరమైన స్వాస్థ్యమున్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోటకు బహు సంతోషంగా ఒప్పుకున్నారండి. ఆస్తి ఏం చేసినారు? వాళ్ళు కోల్పోయినారండి. ఈ లోకంలో చాలామంది ఎంతో విపరీతంగా దేవుని కొరకు ఖర్చు పెడతా ఉంటారు. నేను ఒక ఆమె ముసలాముల గురించి చదివాను. ఆమెకి 300 బిలియన్లు ఉన్నాయంట. దేవుని కార్యం కొరకు ఎంత ఇచ్చిందంటే 2.75 ఇచ్చేసిందంట దేవుని కార్యం. ఎంత మిగిలింది ఆమె దగ్గర? ఒక 25. ఏం కారణం ఏంటంటే వాళ్ళ జీవితాల్లో ఎరిగింది ఆమె. ఏం కడుతుంది? ఏం సంపాదించుకుంటానో నిత్యమైనటువంటి స్వాస్థ్యం. పరలోకానికి వెళ్ళిన తర్వాత ఈ భూలోకంలో ఎంత ప్రభు కొరకై నీ యొక్క స్వాస్థ్యాన్ని లేకపోతే నీకు కలిగినటువంటి దాన్ని ఉపయోగిస్తున్నావో వినియోగిస్తున్నావో, అయితే పరలోకానికి వెళ్ళిన తర్వాత దాని భోగభాగ్యాలు అనుభవిస్తారని దైవభక్తులు చెప్తారు. ఒక సమయంలో ఒక ఆయన ఇలా చెప్పుకొచ్చినాడు. ఒక ఆమె
చాలా ధనికురాలు. వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెడుతుంది, వచ్చిన వాళ్ళందరికీ అవి ఇవి ఇస్తూ ఉంటుంది. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కూడా చూడు ఆయన ఫలానా వస్తే నేను ఇంత ఇచ్చిరాను, అంత పెట్టిరాను అని చెప్పుకుంటూ ఉంటుందంట. అయితే ఒకరోజు ఆమె పరలోకానికి వెళ్ళింది. పరలోకానికి వెళ్ళిన తర్వాత ఆమె ఇంటిని గురించి దేవదత్త చూపిస్తున్నాడు. ఆమె ఇంటికంటే ముందుగా ఆమె ఇంట్లో పనిచేసిన పనికత్తెను ఆమె ఇల్లును చూపించాడంట. ఆమె ఇల్లు ఎంత బాగుందంటే చాలా సౌందర్యంగా ఉంది, చాలా అలంకారంగా ఉంది, చాలా మహిమాయుక్తంగా ఉంది. ఎక్కడ చూసినా వజ్రాలు వైడూర్యాలతో కనబడుతుంది. ఆ ఇల్లంతా కూడా ముత్యాలతో పొదిగినట్లుగా కనబడుతూ ఉంది. ఇలా చూసిన తర్వాత ఈ దరిద్రాలు అనుకుందంట, నా ఇంట్లో పనిచేసే ఆమె ఇల్లే ఇంత సౌందర్యంగా అలంకారంగా ఉంటే నా ఇల్లు ఇంకెంత బాగుంటుందంటే ఆ దేవదూత తీసుకెళ్ళి ఒక ఇల్లు పాడుపడిన ఇల్లు చూపించిందంట. పాడుపడిపోయిన ఇల్లు, సరిగా కట్టబడినటువంటి ఇల్లు, సరిగా గుమ్మాలు లేవు, దానికి కిటికీలు లేవు, ఎక్కడ చూసినా పాడుపడినట్లుగా కనబడింది. అప్పుడు దేవదూతను అడిగిందంట, నేను ఎంతోమందికి సహాయపడుతున్నాను కదా, ఎంతోమందికి డబ్బులు ఇస్తున్నాను, ఎన్నో సంఘాలకి సహాయపడుతున్నాను, ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నానంటే అవన్నీ భూలోకంలోనే ఆగిపోయినాయి, పరలోకానికి రాలేదని చెప్పిందంట. ఎక్కడ ఆగిపోయినాయి అంటే ఈమె ఏం చేసేదంటే ఇచ్చిందంతా చెప్పుకుంటూ ఉండేది. మీ కుడి చేత్తో ఇచ్చేది ఎవరికి తెలియకూడదు, ఎడం చేతి. మనం ఏం చేస్తాం, మేము వాళ్ళకి ఇంత ఇచ్చాం, వీళ్ళకి ఇంత ఇచ్చాం, ఆ మందిరానికి ఇంత ఇచ్చాం, ఈ సంఘానికి ఇంత ఇచ్చాం. ఇక ఇదే ప్రచారాలు మనకి. ఎక్కడ పోవు, పరలోకానికి పోవు. చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఇస్తాం కానీ మన భాగ్యాలు ఎక్కడికి వెళ్ళటలేదు, పరలోకానికి పోవట్లేదు. పరలోకంలో నువ్వు స్వాస్థ్యం అనిపించాలని. అందుకనే వీళ్ళు ఏం చేశారంట, 10వ అధ్యాయం 34వ వచనంలో, మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైన స్థిరమైన స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవడానికి ఎలా ఒప్పుకున్నారంట, సంతోషంగా ఒప్పుకున్నారు. ఈ లోకంలో పిసింతరంగా దేవుని కార్యాల కొరకు నువ్వు ఎంత ఇవ్వగలుగుతావో అంత ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి. ఎంత ఇవ్వగలుగుతావో నువ్వు ప్రయత్నం చేయి. నీ హృదయాన్ని అలా సిద్ధం చేసుకో. ఈ యొక్క హెబ్రీల గురించి రాసినాడు. వాళ్ళ జీవితాల్లో వాళ్ళు స్వాస్థ్యం అనుభవించాలని, సునాద సంవత్సరంలో వాళ్ళు స్వాస్థ్యాన్ని ఏం చేయాలా, అనుభవించాలని. అది ప్రభు యొక్క కోరిక, ప్రభు యొక్క ఉద్దేశం. కనుక ఈ సమయంలో దేవుని పిల్లలుగా మన స్వాస్థ్యాలు తిరిగి మనం సంపాదించుకునేటువంటి అనుభూతిలోనికి మనం రావాలనేది ప్రభు యొక్క కోరిక. ఇంకా మనం ముందుకెళ్తే 25వ అధ్యాయం 17వ వచనం చూడండి. మీరు ఒకరినొకరు బాధింపక దేవునికి ఏం చేయాలా, భయపడాలా అని రాబడింది. ఈ సునాద సంవత్సరంలో ఒకరినొకరిని ఏం చేసుకోకూడదు, బాధించకూడదు, ఒకరినొకరికి నష్టం కలిగించుకోకూడదు. కొన్నిసార్లు ఇతరులకు బాధ కలిగిస్తాం, ఇతరులకు నొప్పి కలిగిస్తాం, ఇతరులు ఆయాస పెడతా ఉంటాం, ఇతరులకు ఏదో రీతిగా నింద కలిగిస్తూ ఉంటాం. దావీదు అంటాడు, నిందకు నా హృదయం ఏమైంది చెప్పండి, బ్రద్దలాయనండి. ఇతరుల మీద నింద మోపకండి, ఇతరులను బాధించకండి, ఇతరులకు ఏది అసౌకర్యం కలిగించడానికి విశ్వాస జీవితంలో ఈ సునాద సంవత్సరంలో ఏమని హెచ్చరిక చేస్తున్నాడు, ఇతరులు ఎవరిని కూడా ఏం చేయొద్దు, బాధించొద్దు, నొప్పి కలిగించొద్దు, ఆయాస పెట్టొద్దు, దుఃఖపరచొద్దు, వాళ్ళకి కీడు కలిగించకు. ఇది సునాద సంవత్సరంలో విడుదల కరువులో ఉండేటువంటి విశ్వాసి ఇలాంటి అనుభూతిలోనికి రావాలనేది దేవుని యొక్క ఉద్దేశం. తర్వాత దేవునికి భయపడాలి అని రాబడింది. ఏం చేయాలంట, దేవునికి ఏం చేయాలా, మనం దేవునికి భయపడం. అనేక సార్లు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. భక్తుడైనటువంటి అబ్రహాం గురించి ఆ మాట రాస్తాడు. ఏమంటాడు, ఇందువలన నువ్వు నాకు భయపడేవాడు అని నేను ఎరుగుదును అంటాడు. ఇందువలన చూడండి ఎంత మంచి సాక్ష్యం, ఎంత మంచి జీవితం అయింది. ఇందువలన నీవు నాకు భయపడతావని నేను ఎరుగుతున్నాను. విశ్వాస జీవితంలో దేవుని భయం మన యొక్క జీవితాల్లో ఉండాలి. మనం మనుషులకు భయపడతాం,
లేకపోతే శత్రువులకు భయపడతాం. ఎవరికి భయపడం? దేవునికి భయపడం. దేవుడు చూస్తున్నాడు. అందుకనే యోసేపు అన్నాడు, ఏమన్నాడు? యోసేపు అన్నాడు, ఇదిగో ఇంత ఘోర దుష్ట కార్యం నేను ఎలాగా? ఏం కారణం? దేవుని భయం అతని యొక్క జీవితాన్ని వెంటాడుతుంది. దేవుని భయం లేకుండా అతడు జీవించట్లేదు. కనుక ఈ శ్రాద్ధ సంవత్సరంలో బైబిల్ మనకు బోధిస్తుంది విశ్వాస జీవితంలో ఎలా ఉండాలంటే ఇతరులు ఎవరిని కూడా ఏం చేద్దాము? బాధించొద్దు, వాళ్ళని నొప్పించకు, వాళ్ళని ఆయాస పెట్టకు. కొన్నిసార్లు మన బోధల ద్వారా కూడా ఇతరులు బాధపడుతూ ఉంటారు. వాళ్ళు నొప్పిస్తాం, వాళ్ళు గాయపరుస్తాం. వచ్చిన వాళ్ళు దుఃఖంతో కన్నీళ్లతో వెళ్తూ ఉంటారు. చాలా జాగ్రత్తగా ఉండాలా బోధకులుగా. నా మట్టుకు నేను, మీ మట్టుకు మీరు, ఇలాంటి జీవితంలో చాలా జాగ్రత్తగా ఉండాలా. ఇతరుల్ని బాధించకూడదు. తర్వాత రెండవదిగా ఏం చేయాలా? దేవునికి భయపడేటువంటి వారుగా విశ్వాస జీవితంలో మనం ఉండాలి. ఈ భక్తులు అలాగా దేవునికి భయపడినటువంటి అనుభవంలో వారి యొక్క జీవితాలు జీవిస్తున్నారు. కనుక అక్కడ ఒక మాట రాయబడి చూడండి, అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 35వ వచనంలో ఒక మాట రాయబడింది. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 35వ వచనం, ప్రతి జనములోనూ ఆయనకు భయపడి, చూసారా, ప్రతి జనములోనూ ఆయనకి భయపడేటువంటి వారు. అదే అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇక్కడ 10వ అధ్యాయం 22వ వచనంలో ఒక మాట రాయబడింది, అందుకు వారు నీతిమంతుడు దేవునికి భయపడువాడును. ఎవరతను? కర్నేలి. కర్నేలి అంటే ఎవరండి? ఎవరైనా సేనాధిపతి అయినా కదా. ఏమని రాయబడింది? శతాధిపతి, 100 మీద అధికారి. ఎవరికి భయపడుతున్నాడు చెప్పండి? దేవునికి భయపడుతున్నాడు. పోలీసు వాళ్ళు అసలు ఎవరికి భయపడరాళ్ళు కదా. ఈయనైతే ఎవరికి భయపడుతున్నాడు? దేవునికి భయపడుతున్నాడు. దేవుని భయం మనల్ని వెంటాడాలి. మరి ఎక్కడికి వెళ్ళినా ప్రభు భయము మన యొక్క జీవితాలను ఆవరించాలి. ప్రభు చూస్తున్నాడు, ప్రభు ఆయన కన్నులు మన మీద ఉన్నాయి అనేటువంటి భయము, భీతి ఈనాడు ప్రతి విశ్వాసిని వెంబడించేటువంటి జీవితం ఉండాలి. అందుకనే ఇతడు అంగీకరించబడ్డాడు. అంత శతాధిపతి అయినప్పటికి కూడా అతని గురించి రాయబడింది, నీతివంతుడు దేవునికి భయపడేవాడు, యోధాజనులందరి వలన ఏం పొందాడు? మంచి పేరు పొందినటువంటి వాడు. కనుక ఈ సమయంలో ఈ సునాద సంవత్సరంలో దేవుని యొక్క ప్రజలైనటువంటి వారు ప్రభుకి భయపడేటువంటి విశ్వాస జీవితంలో ఉండాలా. దేవునికి భయపడేటువంటి చక్కటి అనుభవంలో మన యొక్క జీవితాలు ఉండాలనేది ప్రభు యొక్క కోరిక. ఇంకా మనం ముందుకెళ్ళినట్లయితే అక్కడ 25వ అధ్యాయం 5వ వచనం చూడండి దయచేసి. 25వ అధ్యాయం 5వ వచనం, నీ కారు చేల పంటను కోసుకొనకూడదు, శుద్ధిపరచని నీ ఫలవృక్షములను ఏరుకొనకూడదు. ఇది భూమికి ఏం కలిగిస్తుందంట? విశ్రాంతి సంవత్సరం. భూమికి విశ్రాంతి అంటే ఆ సంవత్సరం అంతా కూడా ప్రజల యొక్క జీవితం ఎలా ఉండొచ్చు? భూమికి విశ్రాంతి అంటే పొలంలో ఎవరు కూడా ఏం చేయరు, ఏం పని చేయరు. అంటే నీ కూడా ఏంటి? అందుకే బైబిల్లో రాయబడింది, ప్రభునందు మృతులు చెప్పండి ధన్యులు, వారు తమ ప్రయాసలమని ఏం పొందుతున్నారు? విశ్రాంతి పొందుతున్నారు. ప్రయాసపడితే ఏం దొరుకుతుంది? విశ్రాంతి ఎక్కాను. అందుకని ఆ సంవత్సరం అంతా కూడా భూమి కూడా ఎలా ఉంటుందంటే విశ్రాంతి పొందుతుంది. ఆ అదినాల్లో ఉండేటువంటి ప్రజలు కూడా ఏం పొందుతారు? విశ్రాంతి యొక్క అనుభవంలో వారి యొక్క జీవితాలు ఉంటాయి. కనుక ఇది సునాద సంవత్సరంలో కలిగేటువంటి ఆశీర్వాదం. నీ జీవితానికి ఎంతో ఎంతో ప్రయాసపడతాం. సేవకులు ఎక్కువ భాగం, సేవకులే కాదు సంఘంలో బాధ్యత వహించేటువంటి వారు సహోదరులు ఎంతోమంది ఎంతో క్రైమ్ చెల్లిస్తారు, ఎంతో ప్రయాసపడతారు. వారి జీవితాలకి దేవుడు ఏమిస్తాడంటే ఈ యొక్క సునాద సంవత్సరం ఏమిస్తున్నాడు? విశ్రాంతి యొక్క అనుభవం. నీ జీవితంలో నెమ్మదిగా ఉండవచ్చు, ప్రశాంతంగా ఉండవచ్చు, ఏ బాధ లేకుండా ఉండవచ్చు. దేవుడు నీ యొక్క జీవితానికి అలాంటి ఆమె అంటది కదా, ఎవరు రూత్ అంటది, నేను నీకు విశ్రాంతి వెతకవలసిన దాన్ని కదా అంటది. మనం విశ్రాంతి యొక్క అనుభవంలోనికి మనం ఉండాలి. ఇతరులను కూడా నడిపించేటువంటి అనుభూతి ఈ సంవత్సరంలో మనము చూస్తున్నాం. భూమికి
విశ్రాంతి కలిగిస్తున్నాం. చూడండి, ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 10వ వచనం. ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయం 10వ వచనం చదవమా. మీరు యోర్దాను దాటి మీ దేవుడైన యెహోవా దేశమున నివాసులైన తర్వాత మీకు విశ్రాంతి కలుగజేసినందున మీరు నెమ్మది పొందినప్పుడు అంటాడు. కనుక వాళ్ళ జీవితాలకు ఏం కలిగిస్తున్నాడు? ఆ చుట్టూ ఉండే శత్రువులందరూ లేకుండా మీకేం కలిగిస్తున్నాడు? విశ్రాంతి కలిగించినందున మీరు నెమ్మది పొందుతున్నారు. కనుక ఈ సమయంలో దేవుని పిల్లైనటువంటి మన విశ్వాస జీవితంలో ఎంతో ప్రయాసపడినటువంటి దినాలు, ఎంతో క్రైమ్ చెల్లించినటువంటి దినాలు. మరి ముఖ్యంగా ఈ సేవకుడు ఎవరైనా ఆమోస్ ఎంత ప్రయాసపడ్డాడు, ఎంత క్రైమ్ చెల్లించినాడు. ఏమీ లేదంట, ఇక్కడ ఏమి లేదంట. ఒక చిన్న పూరి గుడిసె వేసుకున్నామని చెప్తాడు. ఒక లిటర్ లేదు, ఒక బాత్రూమ్ లేదు. ఎంత ప్రయాసపడ్డాడో చూడండి, ఎంత క్రైమ్ చెల్లించినాడు. ఆయన ముందు ఏదో గొప్ప చెప్పడం కాదు, కానీ దేవుని సేవకులు ఇలా క్రైమ్ చెల్లించినటువంటి వారు ఆ కారణం బట్టే ప్రభు ఏం చేస్తున్నాడు? ఈ సునాద కాలంలో వాళ్ళకి విశ్రాంతి కలిగిస్తున్నాడు. నువ్వు ప్రయాసపడిన ఫలితం ఇది. నువ్వు క్రైమ్ చెల్లించినటువంటి ఫలితం, నువ్వు విలువ చెల్లించినటువంటి ఫలితం. మేము అనంతపురంలో ఉన్నప్పుడు భక్సింగ్ గారు వచ్చినాడు. అంటే మరి ఇలాంటి పేద స్థితి ఏం కాదు, కానీ మాకు బాత్రూమ్ లేదు, లిటర్ లేదు. భక్సింగ్ గారికి ఏం చేసామంటే ఒక చిన్న గొయ్యి తవ్వాము, ఇటు ఒక ఇటుక అటు ఒక ఇటుక పెట్టి చుట్టూ బండలు పెట్టాము ఆయన లిటర్కి పోవడానికి. పాపం వెళ్ళాడు అట్లే. నాకేమి గెస్ట్ హౌస్ చూడలేదు అని అనుకోలేదు ఆయన. మాకు కూడా తెలియదు అసలు చెయ్యాలనేది. మా మందిరంలో ఒక పాక లాంటిది ఉంటే సండే స్కూల్ అది. ఆ పాకలో మంచం వేసి ఒక ఫ్యాన్ పెట్టి అక్కడ పడుకోబెట్టాం. ఒక గెస్ట్ హౌస్ చూడాలనే తలంపు కూడా మాకు లేదు, ఎవడు మాకు చెప్పలేదు. అక్కడే పడుకోబెట్టాం. ఇంకా ఆయనకి దుప్పటి లేకపోతే నేను కప్పుకున్న దుప్పటే ఆయనకి కప్పేసినాను. ఏం పట్టించుకోడాను. అలాంటి అసౌకర్యమైనటువంటి పరిస్థితులు గుండా దైవదాసుడు వెళ్ళినటువంటి సందర్భాలు. పొద్దున్న లేచి కాంపౌండ్ అంతా చూసి వాట్ ఈస్ ద ప్రజెంట్ నీడ్ ఫర్ దిస్ చర్చ్ అని అడిగితే బాత్రూమ్ లేవు, లిటర్ లేవు అని చెప్తే ఆయన హెబ్రోన్కి వెళ్ళి అదే ఫస్ట్ టైం మా బ్రతుకులో మేము చూడడం 3,000 రూపాయలు పంపించాడు ఆ దినాల్లో, దాదాపు 50 సంవత్సరాల క్రితం. చూడండి, చెప్పేది ఏంటంటే అలాంటి దైవ సేవకుల ద్వారా మనం ఏం పొందుతాం? విశ్రాంతి యొక్క అనుభవం పొందుతాం. వాళ్ళ ప్రయాసలు, వాళ్ళ కష్టం మన యొక్క జీవితాలకి కొంత విశ్రాంతి కలిగించేటువంటి అనుభవాలు. ఈ సమయంలో దేవుని పిల్లలుగా ఈ యొక్క సునాద సంవత్సరంలో భూమికి విశ్రాంతి. నీకు కూడా ఏంటి? నువ్వు ప్రయాసపడకుండా ఇంతకాలం ప్రయాసపడ్డావు. అందుకని ఆ మాట చదివినాను. ఇది ప్రభునందు మృతునందు మృతులు ధన్యులను రాయి, వారు తమ ప్రయాసలు మనం ఏం పొందుతున్నారు? విశ్రాంతి పొందిన వారి క్రియలు వారి వెంట వెళ్తాయి. మీ క్రియలు మీ వెంట వెళ్తాయి. ఎంత ప్రయాసపడ్డారు, ఎంత క్రైమ్ చెల్లించినారు. తినడానికి లేక, తాగడానికి లేక, కట్టుకోవడానికి లేక, నివాస గృహాలు లేక, సరైన భోజనం లేక. ఒకరోజు ఆయన భార్య గురించి చెప్తున్నాడు, ఆ కారం అంటే ఇష్టం అంట. కారం ఎవరు పట్టుకొస్తాడు? కారం ఎవరు పట్టుకొస్తారు? స్వీట్ పట్టుకొస్తారు, పళ్ళు పట్టుకొస్తారు, కానీ కారం ఎవరు పట్టుకొస్తారు? అయితే కారం కూడా తెప్పించాడు అని అంటాడు. రాత్రి కారం కూడా పట్టుకొచ్చారన్నాళ్ళు. అవసరం ఎట్లా తీరుస్తాడు? కనుక దేవుని పిల్లలకు ఇదే విశ్రాంతి. దేవుడు మన అక్కర్లు తీర్చడం, మనల్ని ఆదుకునడం, మనకు తోడ్పడడం. మన పరిస్థితులు పైనుండి చూచి ఎవరిని అడగలేము, మాకు అది కావాలి ఇది కావాలని ఎవరికి చెప్పుకోలేము. అదే దేవుడు ఇలాంటి కార్యక్రమాలు చేసి మనకేమి ఇస్తున్నాడు? విశ్రాంతి యొక్క అనుభవంలోనికి మన జీవితాలు తీసుకెళ్తున్నాడు, మన ప్రయాసను బట్టి. కనుక ఈ మధ్యాహ్న సమయంలో దేవుని పిల్లలుగా ఇలాంటి చక్కటి అనుభూతిలో ప్రతి ఒక్క విశ్వాసి వెళ్ళాలని. కనుక ఆ 12వ వచనంలో కూడా అక్కడ రాయబడింది. లేవీకాండము 25వ అధ్యాయం 12వ వచనంలో, అది సునాద కాలం, ఇది మీకు పరిశుద్ధమగును, పొలంలో దానంతర అదే పండిన పంట మీరు ఏం చేస్తారు? మీరు తినేదరు అని రాయబడింది. అంటే కష్టపడకుండా, శ్రమ పడకుండా, ఇంకేం చేయక్కర్లేకుండా ఆ సంవత్సరం అంతా ఎట్లా ఉండొచ్చంట? మీరు కష్టపడినటువంటి, మీరు కష్టపడకుండా దేవుడు చేస్తాడు. ఎంతో కాలం ప్రయాసపడతాము, ఆ తర్వాత దేవుడు ఏం చేస్తాడు? ఎంతో విశ్రాంతి యొక్క అనుభవాన్ని
మన యొక్క జీవితాలకి ఆయన దయచేస్తాడు. ఆ సమయంలో ఏం చేస్తామంటే అక్కడ రాస్తాడు ఒక మాట చూడండి, 19వ వచనంలో ఒక మాట రాస్తాడు. ఏం రాస్తాడు చూడండి, 19వ వచనం, మీరు ఆ దేశంలో సురక్షితంగా నివసించెదరు, ఆ భూమి ఫలించును, మీరు తృప్తిగా బుధించి దానిలో ఎలాగుంటారు, సురక్షితంగా ఉంటారు. ఎలా ఉంటారు జీవితంలో? తృప్తిగా బుద్ధిస్తారు. ఇప్పుడు నేను అనుకుంటాను వీళ్ళిద్దరూ బాగానే తృప్తిగా ఏమైనా తిన్నారా? తృప్తిగా బుద్ధిస్తారు. ఆ దినాల్లో కష్టపడ్డారు, ఆ దినాల్లో ప్రయాసపడ్డారు, ఆ దినాల్లో క్రైమ్ చెల్లించారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇక్కడ రాస్తున్నాడు, ఈ సురాధ సంవత్సరంలో ఏం చేస్తారంట? వారు భూమి ఫలించును, మీరు ఎలాగుంటారు, తృప్తిగా భుజించి దానిలో సురక్షితంగా నివసిస్తారు. కోతులు ఒకటే ఉన్నాయి కానీ సింహాలు లేవు ఇక్కడ కదా. కోతులు ఒకటే. మన ఒకడు గుజరాత్ వెళ్ళి వచ్చినారు వాళ్ళు సువార్తకి. పట్టపగలే సింహాలు ఆ ఊర్లో తిరుగుతూ ఉంటాయంట. నీకేం హాని కలిగించమంట, నువ్వు భయపడకుండా ఉంటే ఏం చేయవు, నీకు హాని కలిగించు. వాటికి ఆకలి అయితేనేనంట, వాటికి ఆకలి కాకుండా చూడాలా నువ్వు. ఊర్లో తిరుగుతూనే ఉంటాయంట అవి. వాళ్ళకి అలవాటు అది. ఆ ప్రాంతంలో ఒక ప్రాంతం, గుజరాత్ ప్రాంతంలో మన వాళ్ళు సువార్తకి వెళ్ళి వచ్చినారు. వాళ్ళు చెప్తున్నారు ఆ మాటలు. పట్టపగలు మేము భయపడిపోయాం కానీ ఆ ఊరోళ్ళు భయపడతలేదు. వాటికి ఎప్పుడు ఆకలి అయితే అటు తెలుస్తాయి, వీళ్ళకి తెలుస్తాయంట. అందుకే వీళ్ళు జాగ్రత్తగా ఉంటారు. కనుక నేను చెప్పేదంటే సురక్షితంగా మన జీవితాల్లో ఉండడానికి ఈ సునాద సంవత్సరంలో అంటే ఏం కలగదు నీకు? ఏ కీడు నీ గుడారము సమీపించు, నేను కాపాటకు దూతలకు ఆజ్ఞాపిస్తాడు. కనుక ఈ సునాది సంవత్సరం యొక్క అనుభవాలు వారి యొక్క జీవితాల్లో మనం చూడగలుగుతున్నాం. కనుక ఈ సమయంలో దేవుని పిల్లలైనటువంటి మనం ఇలాంటి చక్కటి అనుభూతిలో తృప్తికరమైనటువంటి జీవితం దేవుని సన్నిధిలో ఆత్మీయ జీవితంలో ఎట్లా ఉండొచ్చు మనం? సంతృప్తి. సంతృప్తిని మందిరంబున కలదు, సంతృప్తిని మందిరంబున అందానంద వింతైన జీవపుయుటందు కలదు, వింతైన జీవపు ఎంతైనా మా పూజార్హుడా నీవే, ఎంతైనా మా పూజార్హుడా నీవే, మా ప్రభు యేసు నీవే, మా మహిమాకెప్పుడు మా ప్రభు యేసు నీవే మా సర్వము, మహిమాకెప్పుడు. కనుక సంతృప్తి నీ మందిరంలో కలదు. ఇక్కడికి వచ్చినప్పుడు, ఈ యెరూషలేముకి వచ్చినప్పుడు ఈ సునాద సంవత్సరంలో ప్రజలు ఎలాగుండొచ్చంట? తృప్తికరంగా ఉండవచ్చు. సంతృప్తికరంగా నీ జీవితాన్ని చేస్తాడు. అందుకని దావీదు అంటాడు 72వ కీర్తనలో, ఆకాశమందు నీవు నాకుండగా లోకంలో ఏది కూడా నాకు అక్కర్లేదు. అంటే ప్రభువుని బట్టి ఎంత తృప్తి పడుతున్నాడు, ఎంత సంతృప్తి కలిగినటువంటి జీవితం. ఆకాశమందు నువ్వు నాకున్నావు, లోకంలో ఏది కూడా అంటే లోకం ఏం చేయలేదు అతన్ని, లోకం ఏం చేయట్లేదు, అతన్ని ఏమి ఆకర్షించలేకపోతుంది, లోకం ద్వారా అతడు ఏమి ఆశించలేకపోతున్నాడు. నీవు నాకున్నావు, అదే నాకు చాలు. కనుక ఈ సమయంలో ప్రియులరా ఎంత తృప్తికరమైనటువంటి జీవితం. దేవుని పిల్లలు ఎంత తృప్తికరంగా ఉంటారు. ఆయన అపోస్తలుడైనటువంటి పౌలు 4వ అధ్యాయం ఫిలిప్పీలకు రాసినప్పుడు ఆ మాట చెప్తాడు. దయచేసి చూడండి, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో 4వ అధ్యాయం ఏమని చెప్తాడు? నాకు కదువు కలిగి ఉన్నదని ఈ మాటలు మీతో చెప్పట్లేదని చెప్పి 11వ వచనంలో, నాకు కదువు కలిగినందున నేను ఇలాగ చెప్పట్లేదు, నేనే స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో ఎలా ఉన్నాడు? సంతృప్తి కలిగికుండా నేర్చుకునేను, దీనస్థితిలో ఉన్న నెరుగుదును, సంపన్న స్థితిలో ఉన్న నెరుగుదును, ప్రతి స్థితిలోను ప్రతి విషయంలోనూ అన్ని కార్యాల్లోనూ కడుపు నిండి ఉంటకును, ఆకలి కొని ఉంటకును, సమృద్ధి కలిగి ఉంటకును నేర్చుకుని ఉన్నాను అన్నాడు. ఏ సందర్భంలో కూడా విశ్వాస జీవితంలో అతని యొక్క జీవితంలో చెప్తాడు,
ఎలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఏ స్థితిలో ఉన్న ఆ స్థితిలో ఏం నేర్చుకోగలిగినాడు? తృప్తి కలిగి ఉండ నేర్చుకునేనాడు. కనుక దేవుని పిల్లలుగా ఈ యొక్క సునాద సంవత్సరంలో ఏం నేర్చుకోగలగలం మనం? చెప్పండి. ఒక్కలన్నా చెప్పరారా బాబా? ఆకలి అవుతుందా? ఆకలి అవుతుంది, మాకు వదిలిపెట్టరాదా అన్నట్టు ఉంది మీ సంగతి కదా. ఏమయ్యా 3 గంటలు తిరిగి వచ్చేసి ఉంటారంటాము కదా. కనుక తృప్తి కలిగి ఉండేటువంటి జీవితం దేన్ని కూడా మన జీవితంలో ఈయన చెప్తున్నాడు. ఆకలి ఉంటే నాకు తెలుసు, లేబులో ఉండేది తెలుసు, సంపన్న స్థితిలో ఉండేది తెలుసు. ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో ఏం నేర్చుకున్నాను? తృప్తి కలిగి ఉండి. ఏముంటే దేవుడు, ఏముంటే దాంతోనే. ఇంకా వాళ్ళని చూస్తాం, వీళ్ళు చూస్తాం, వాళ్ళ ఇల్లు బాగుంది, వాళ్ళ ఇంట్లో అన్నీ ఉన్నాయి చూడు, ఎంత బాగుందో ఆ ఇల్లు, మాకు ఇది లేదు అని అనుకోక్కర్లే. ప్రభు ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలో నువ్వేం నేర్చుకోవాలా? ఇదే సునాద సంవత్సరంలో నీకు నేర్పించేది. నువ్వే స్థితిలో ఉన్నావు. ఆయనకు కారు ఉందని, మంచి కారు ఉందనుకో, అబ్బాయి ఆ కారు నాకు లేదులే అనుకోక్కర్లే. ఏ కారులో భక్ష్యం గారికి అసలు కారు కూడా లేదు. అసలు భక్ష్యం గారికి కారు కూడా లేదు. అదే పనికిమాల ఓ డొక్కు ఏంటది, ఏందా అదే, అదేదో ఒక జీపుని వ్యాన్లాగా తయారు చేశారు. అది ఎప్పుడు పాడైపోవడమే. ఎక్కడికి వెళ్తే అక్కడ ఆగిపోయేది. దానికి ఉండవలసిన వెయిట్ కంటే ఎక్కువ వెయిట్ పెట్టేశారు దానికి. ఏం సుఖంగా ఆయన జీవితం ఉండేది కాదు. ఆ ముందు కూర్చునేవాడు, ఇంజిన్ ముందు కూర్చునేవాడు, ఆ వేడి మంటలు వచ్చాయి అలాగే కూర్చునేవాడు. అసలు ఏమీ బాధపడేవాడు కాదు. అంటే అర్థం ఏంటి? దేవుడి స్థితిలో వచ్చాడు, ఎట్లే ఉండాలనుకుంటాడు. సుఖం కోరేవాడు కాదు. ఆయన మంచం చూస్తే మామూలు మంచం, ఆయన రూమ్ చూస్తే మామూలు రూమ్. అది సామాన్యమైనటువంటి అంత కెపాసిటీ కలిగినవాడు, సామాన్యమైన దానిలో ఉండేవాడు. ఆయన ముఖంలో ఎప్పుడు కూడా కళకళలాడుతుండేవాడు. కానీ నాకేదో కావాలా, నేనేదో లోట్లో ఉన్నాను అని అనిపించుకునేవాడు కాదు. ఎప్పుడు చూసినా మేము చూస్తూ ఉండేవాళ్ళు. హెబ్రోన్లో పొద్దున్నే మాకు ప్రత్యక్షమయ్యేవాడు. ఎలాగ ప్రత్యక్షమయ్యాడంటే వైట్ షర్ట్, వైట్ లుంగి, క్లీన్ షేవ్, చక్కగా మెరిసిపోతుండేవాడు. ముసలోడిని చూడాలనిపించేది మాకు. ఏం కారణం? బికాజ్ ఈజ్ గాడ్లీనెస్. తృప్తి కలిగినటువంటి, దేవుడితో సంబంధం కలిగి, సహవాసం కలిగి బయటకు వస్తాడు. ఆ ముఖంలో ఏం కనపడేదంటే దైవికమైనటువంటి అనుభూతి కలిగేది. చూసేవాడు. తృప్తి కలిగినటువంటి మనిషి. ప్రియ సహోదరి సోదరుడా, ఈ యొక్క సునాద సంవత్సరంలో నేను ఆ జీవితం కూడా ఇలాగ ఆత్మీయంగా సంపన్న స్థితిలోనికి వచ్చి దేవుడు మనల్ని తృప్తికరమైనటువంటి అనుభవంలో మనల్ని జీవింపచేయాలని ఆయన యొక్క వాంఛ. మనం ఎప్పుడు కూడా అసంతృప్తిగా ఉండకూడదని దేవుని యొక్క ఉద్దేశం. కనుక దేవుని పిల్లలుగా ఇలాంటి అనుభూతిలో జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయపడాలి. ఇక్కడ ఈ వచనాల్లో 26వ అధ్యాయం 5-7 వచనాలు చూడండి. ఇంకా ముగిస్తాను నేను. 26వ అధ్యాయము 5-7 వచనాలు ఏమో చదవమ్మా. మీరు తృప్తిగా భుజించి మీ దేశంలో నిర్భయంగా నివసించెదరు. తర్వాత ఆ దేశంలో నేను మీకు క్షేమము, మీరు పండుకున్నప్పుడు ఎవడును మిమ్మల్ని ఏం చేయడు, భయపెట్టడు. ఆ దేశంలో దుష్ట మృగములు లేకుండా, ఆ దేశంలోనికి ఖడ్గము, మీరు మీ శత్రువులను ఏం చేస్తారు, వారు మీదట ఖడ్గము చేత పడెదరు. ఇలాంటి ఆశీర్వాదం ఎప్పుడది? సునాద సంవత్సరంలో. దేవుని పిల్ల అనేటువంటి వారు ఎలాగుంటున్నారంటే చెప్తున్నాడు ఇక్కడ, ఆ దేశంలో నేను మీకు క్షేమం కలిగజేస్తాను. దావీదు అన్నాడు, నేను బ్రతుకు దినములన్నీ ఎలాగుంటాను, కృపాక్షేమములే నా వెంట వచ్చు. బ్రతుకు దినాలన్నీ కూడా ఏదో కీడు వస్తుంది, ఏదో ఆపద వస్తుంది, ఏదో నష్టం వచ్చేస్తుంది. నేను ఒకడు అంటున్నాడు, ఏమంటున్నాడంటే ఇంతవరకు వచ్చి ఆగిందంట కీడు, అది చూడకుండా దేవుడు ఆపేశాడు అంటున్నాడు. దేవుడు ఆపేస్తాడు. విశ్వాస జీవితంలో గుర్తించాల. కనుక ఈ యొక్క వచనాల్లో మనం చూస్తున్నాం. ఏమని చెప్తున్నాడు ఆయన? ఆ దేశంలో నేను మీకు క్షేమము కలుగు చేస్తాను. మీరు పండుకున్నప్పుడు ఎవడును మిమ్మల్ని ఏం చేయడు, భయపడు. ఏ దుష్టత్వం,
సైతానుడు మీద పడు. కొన్నిసార్లు విశ్వాసులు అంటారు, అన్న రాత్రి అంతా ఇలాగ మీద పడ్డట్టు అనిపించింది అని. మన ప్రార్థన లేకపోతే, విశ్వాసం లేకపోతే, పరిశుద్ధత లేకపోతే అది రాకంగా ఎవరొస్తారు కదా. మీద రాత్రి అసలు నిద్ర లేదన్నా, ఏదో వచ్చి నా మీద పడి అసలు రాకూడదు. ఇక్కడ అంటున్నాడు కదా, ఏమని చెప్తున్నాడు? ఏం చెప్తున్నాడు? ఎవడును మిమ్మల్ని ఏం చేయడు? ఎవడు భయపెట్టాడు. మీరు పండుకున్నప్పుడు ఎవడును మిమ్మల్ని భయపెట్టాడు. అంటే అంత ప్రశాంతంగా ఉండవచ్చు. నీ ప్రార్థన, నీ విశ్వాసం, నీ యొక్క పరిశుద్ధత, నీ నీతి యొక్క అనుభవం నీ జీవితానికి ఏం చేస్తుంది? ఎవడును భయపెట్టినటువంటి స్థితిలో వాగ్దానం చేస్తున్నాడు దేవుడు. ఆ సునాద సంవత్సరంలో ఎవడు కూడా మిమ్మల్ని ఏం చేయలేడు, భయపెట్టాడు. మీకేం కలిగిస్తాను? క్షేమం కలిగిస్తాను. తర్వాత మిమ్మను ఆ దేశంలో దుష్ట మృగము లేకుండా, మీ దేశంలోనికి ఖడ్గము, దుష్ట మృగాలు లేకుండా చేస్తారు. ఇది ప్రభు యొక్క వాగ్దానం. ఇది సునాద సంవత్సరంలో కలిగేటువంటి ఆశీర్వాదాలు. కరిగి భజన సమయంలో ప్రభు పిల్లలైనటువంటి మనం, ప్రభు ఈ సునాద సంవత్సరంలో నా జీవితం ఇలాంటి ఆశీర్వాదకరమైనటువంటి రీతిగా నా జీవితం ఉండేటట్లు నాకు సహాయం చేయి అని మన జీవితాల్లో మనం ప్రభును కోరుకొని అలాంటి అనుభవంలో ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయపడాలని మనం ప్రార్థన చేసుకోవాలి. అది విశ్రాంతి యొక్క అనుభవం ఉండేటువంటిదిగా ఉంటుంది. ఆ దేశ నివాసులందరికీ ఏం కలిగింది? విడుదల కలిగింది అని చూస్తాం. అది మూడవదిగా పరిశుద్ధమైనటువంటిది. నాలుగవదిగా అది అనంతరం అదే పండేటువంటి సంవత్సరంగా ఉంటుంది అని రాయబడింది. కనుక మీ జీవితాల్లో మీరు ఏమవుతారంటే మీ స్వాస్థ్యాలు తిరిగి, చెప్పండి, స్వాస్థ్యాలు తిరిగి ఏం చేస్తారు? ఒక్కళ్ళన్నా చెప్పరేమయ్యా. స్వాస్థ్యాలు తిరిగి ఏం చేస్తారు? పొందుతారు. ఏది పోగొట్టుకున్నా, ఇందాక చెప్పాం కదా, దావీదు ఏం చేశాడు? సమస్తము సమకూర్చుకున్నాడు అని రాయబడింది. కనుక అలాగా మనం తిరిగి ఏదైతే పోగొట్టుకున్నామో ఆత్మీయంగా దాన్ని తిరిగి మనం సంపాదించుకునేటువంటి మా జీవితంలోకి వస్తాం. తర్వాత ఇంకేం చేస్తామంటే ఒకరినొకరు బాధించుకోము, దేవునికి భయపడతాం, విశ్వాస జీవితంలో తృప్తికరంగా ఉంటాము. దేవుని యొక్క వాగ్దానం ఏంటంటే నువ్వు భయపడక్కర్లేదు, బాధించేవారు నీకు దూరంగా ఉంటారు. ఇది సునాద సంవత్సరంలో జరిగేటువంటి ఆశీర్వాదకరమైనటువంటి అనుభూతి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా పరలోక తండ్రి, నమ్మకమైన పరిశుద్ధ దేవ, మా ప్రభును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు వారి యోగ్యమైన పవిత్రమైన నామను బట్టి స్తోత్రాలు. ఈ సునాద సంవత్సరం గురించి మాకు తెలియజేసిన మాటలు బట్టి స్తోత్రాలు. మా పాపాలు మా అపరాధాలు క్షమించేటువంటి ఆ దినాన్ని బట్టి స్తోత్రాలు. దేవునితో సమాధానపడినటువంటి అనుభవాన్ని బట్టి స్తోత్రాలు. ప్రభా, మా యొక్క జీవితాల్లో చక్కగా మేము విడుదల పొందినటువంటి అనుభవం విశ్వాస జీవితంలో మీరు కలిగిస్తున్నారు. దాని కొరకై నేను స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం. అంత మాత్రమే కాదు, మేము నూతనంగా మా జీవితాలని ఆరంభించడానికి ఆ సునాద సంవత్సరం ఎంతో నూతనమైనటువంటి విధానంలో క్రొత్తగా ప్రభుత్వ సంబంధాలు సహవాసాలు కలిగి నడుచుకునేటువంటి అనుభూతి కొరకు మా జీవితాలను ఆయుధపరిచే విధానమంతర కొరకు స్తోత్రాలు. అక్కడ పరిశుద్ధత, పవిత్రత కలిగినటువంటి జీవితం ఏదైతే పోగొట్టుకున్నామో తిరిగి ఆ స్వాస్థ్యాన్ని తిరిగి పొందగలిగేటువంటి అనుభవాన్ని కలిగి ఉండేటువంటి జీవితం కొరకు మమ్మల్ని ఆయుధపరిచే విధానమంతర కొరకై స్తోత్రాలు. అంత మాత్రమే కాకుండా మేము దేవుని భయాన్ని కలిగి ఉండేటువంటి అనుభవాన్ని మేము కలిగి ఉండాలని హెచ్చరిక చేసినారు. ప్రభా, నీ పరిశుద్ధ సాన్నిధ్యంలో ఎవరికి భయపడవలసినటువంటి అక్కర్లేదు, కానీ దేవునికి భయపడేటువంటి అనుభవంలో విశ్వాస జీవితంలో ఉండడానికి మాకు సహాయపడండి. పూర్తిగా సంవత్సరం అంతా కూడా ప్రభా విశ్రాంతి కలిగించేటువంటి అనుభవాన్ని మీరు కలిగిస్తున్నందుకు స్తోత్రాలు. అంత మాత్రమే కాకుండా సంతృప్తి కలిగినటువంటి దైవభక్తి కలిగి ఉండేటువంటి అనుభవం, తృప్తి కలిగినటువంటి జీవితం, ఏ కొరత లేనటువంటి జీవితం. నేను ఈ స్థితిలో ఉన్న ఆ స్థితిలో నేను తృప్తి కలిగి ఉండని నేర్చుకునేన్నాడు. అలాగే విశ్వాస జీవితంలో కూడా భక్తి విషయంలో కూడా సంతృప్తికరమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమని నీ వాక్యం ద్వారా చూచినాం. చివరిలో వారి జీవితాల్లో ఎవరికి భయపడకుండా సురక్షితంగా వాళ్ళు జీవిస్తారని నీ లేఖనం ద్వారా చూచినాం. ఇది ప్రభువా, మరి సునాద సంవత్సరంలో జరిగేటువంటి ఈ కార్యాలన్నిటిని బట్టి నేను స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం. నీ వాక్యాన్ని ముద్రించి నీరు కట్టి
ఫలింపచేయమని ప్రభా మరి గ్రహించడానికి కావలసినటువంటి సహాయం అనుగ్రహించి నడిపించమని యేసు ప్రభువారి నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి. గతించిన దినములను స్మరించిన అప్పుడు, గతించిన దినము ఏడో పాట పాడండి అందరూ. గతించిన దినములను అప్పుడు గొప్ప నిర్లక్ష్యము కనబడుచున్నది, గొప్ప నిర్లక్ష్యము కనబడుచున్నది. ఎన్నో లోక ఇప్పటి వరకు బంధించెను, ఎన్నో లోక శరీరాశలు ఇప్పటి వరకు బంధించెను. వాటి నుండి విమోచన నుండి, వాటి నుండి విమోచన నుండి సునాదములో ప్రవేశించితిని, సునాదములో ప్రవేశించితిని. సునాదవత్సరము వచ్చెను, విడుదల వత్సరము వచ్చెను. సునాదవత్సరము వచ్చెను, విడుదల వత్సరము వచ్చెను. క్రీస్తు యేసు త్వరగా వచ్చును, పూర్ణ విడుదల సమీపించెను. క్రీస్తు యేసు త్వరగా వచ్చును, పూర్ణ విడుదల సమీపించెను. పూర్ణ విడుదల సమీపించెను, పూర్ణ విడుదల సమీపించెను. సునాదవత్సరము వచ్చెను, విడుదల వత్సరము వచ్చెను. సునాదవత్సరము వచ్చెను, విడుదల వత్సరము వచ్చెను. దయచేసి ఈ సమయంలో సహోదరుడు నాథానియల్ మాచారెడ్డి, అలాగే సహోదరుడు ప్రవీణ్ బోధన్ వారిరువురు క్లుప్తంగా ప్రార్థన చేస్తారు. నాడా అపారమైన ప్రేమను బట్టి, మీ కనికరమును బట్టి ప్రభువా మిమ్మల్ని స్తుతించి ఆరాధిస్తున్నాను. నాయన తగ్గిలో మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి మీ సంఘాన్ని బట్టి స్తోత్రం, పరిశుద్ధం. ఇక్కడ ప్రభా మీ దాసుడు ఆమోసనను గత 24 సంవత్సరాలుగా కుటుంబంతో ఉంచి ఇక్కడ జరిగిస్తున్న పరిచర్యను బట్టి కూడా స్తోత్రం. దయగలిగిన తండ్రి, ఈ నాయన 24 సంవత్సరాలు మీరు కాపాడిన రీతిని బట్టి స్తోత్రం. ఎన్నో అనుభవాలు గుండా, ఎన్నో పరిస్థితులు గుండా మీరు నడిపిస్తూ వచ్చినారు ప్రభా. ప్రభునందు ప్రయాస భాగ్యము మీ దాసునికి అనుగ్రహించినారు. మీకెంతో వందనములు స్తోత్రం. ఇక్కడ మీరు నిలబెట్టిన సాక్ష్యమును బట్టి నాయన మీ సంఘాన్ని బట్టి హృదయమారా స్తుతించి ఆరాధిస్తున్నాం. ఈ యానివర్సరీ సందర్భముగా మీ దాసుని ద్వారా నాయన యెరూషలేములో ఉన్నటువంటి ఆశీర్వాదముల గురించి, సునాద సంవత్సరంలో ఉన్నటువంటి ఆశీర్వాదములు, ఈ సునాద సంవత్సరంలో మేము ఏ రీతిగా జీవించాలో మీ వాక్యం ద్వారా ఎన్నో సంగతులు మీరు మాకు బోధిస్తూ వచ్చినారు ప్రభా. మేము ఏ స్థితిలో ఉన్నప్పటికీ సంతృప్తి కలిగి ఉండ నేర్చుకోవాలని, దేవా సద్భక్తితో నాయన ఈ లోకంలో మరి తండ్రి బ్రతకాలని ఎన్నో విధాలుగా మీరు మాట్లాడుతూ వచ్చినందులకై స్తోత్రం. దయగలిగిన తండ్రి మాకు అనుగ్రహించినటువంటి ఈ గొప్ప సంతోషం బట్టి స్తోత్రం. నాయన మీ ప్రజలముగా మీరు ఏర్పరచుకున్న వారి క్షేమము మేము చూచుచు, మీ ప్రజల యందు నాయన మీ ప్రజలకు కలుగు, మీ జనులు కలుగు సంతోషం బట్టి మేము కూడా సంతోషించుచు, మీ స్వాస్థ్యమైన వారితో కూడి కొనియాడినట్లుగా మీ ప్రజల యందు మీకున్న దయచొప్పున
మమ్మల్ని జ్ఞాపకం చేసుకునే దేవుడో ప్రభా, ఈ సునాద సంవత్సరంలో మిమ్మల్ని ఆనుకొని మిమ్మల్ని ఆధారం చేసుకొని ఓ ప్రభా నిశ్చింతగా నిర్భయముగా ఓ ప్రభా నెమ్మదిగా నాయన మరి తండ్రి మేము జీవించుటకు మీరే మాకు సహాయం చేయండి. అన్ని పరిస్థితుల్లో ప్రభా నాయన మరి తండ్రి మీ యందు మేము సంతృప్తి కలిగి ఉండుటకు సహాయపడండి. మీ దాసుని పరిచర్యను బట్టి కూడా వందనాలు నాయన. ముందున్న సంవత్సరంలో జీవితకాలం అంతా కృపాక్షేమములే మా వెంట వచ్చినట్లుగా దయ చూపించమని అనుగ్రహించిన మంచి సమయాన్ని బట్టి వందనములు స్తోత్రములు చెల్లిస్తూ, కుటుంబాన్ని బట్టి ఇద్దరు కుమారులను బట్టి కూడా వందనాలు చెల్లిస్తూ, ఇక్కడ ఉన్న పరిశుద్ధులందరినీ బట్టి స్తుతిస్తూ, యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన ప్రశస్తమైన శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడ్చు తండ్రి. సోదరు ప్రవీణ్ క్లుప్తంగా చేయాలి. మీరు ఏర్పాటు చేసినటువంటి హెబ్రోను సహవాసంలో యెరూషలేము ప్రార్థనా మందిరాన్ని బట్టి వందనాలు. మీకెంతో వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. గత 24 సంవత్సరాలు మీ దయ, మీ జాలి, మీ కనికరం, మీ వాత్సల్యత వారి ఏళ్ళ ప్రభా మీరు పోషించినందుకు హృదయమారా స్తుతిస్తున్నాం, ఆరాధిస్తూ కీర్తిస్తూ ఉంటున్నాం. ఈ సునాదములో ప్రవేశింపజేసి సునాదములో ఉన్నటువంటి ప్రాయశ్చిత్తార్థం, ఆ ప్రాయశ్చిత్తం ద్వారా ప్రభా వారిని విమోచించారని, అనేకులు రక్షణార్థమైన అనుభవ జ్ఞానంలోనికి వచ్చేలాగున మీరు చేశారని దేవా తండ్రి ప్రభా, మరి ఈ సమయంలో కూడా మీరు ఇచ్చినటువంటి వాక్యాన్ని బట్టి వందనాలు. సమీప దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారందరిని బట్టి వందనాలు. ఈ సునాదంలో ఉన్నటువంటి సమృద్ధి ప్రభా, సునాదంలో ఉన్నటువంటి సహవాసం, ఈ సునాదంలో ఉన్నటువంటి దైవ భయం దేవా తండ్రి ప్రభా, మరి యొక్క స్థానిక సంఘము కలిగి ఉండి మీలో వర్ధిల్లాలని, అనేకులకు విశ్రాంతి కలిగించాలని, మీలో విశ్రాంతిలో ఉండాలని ప్రభా, మరి మీలో ప్రయాసపడాలని, గత దినాల్లో ఏదైతే ప్రభా మరి నాయన చేయలేని పరిస్థితుల్లో ఉన్నారో ప్రభా, మరి ఇంకా దేవా తండ్రి నూతన సంవత్సరములో ఈ సునాదములో ప్రభా మరి మీ కొరకు మీ కార్యాల్లో ప్రయాసపడడానికి, మీ కార్యాల్లో ప్రభా మరి ఉండడానికి చేరి వచ్చిన మమ్మల్ని అందరినీ కూడా ప్రభా మరి మీ వాక్యం ద్వారా మీరు ప్రభా మరి ఇచ్చినటువంటి ప్రభా హెచ్చరికను బట్టి కూడా హృదయమారా స్తుతించి ఆరాధించి గణపరిచి కీర్తిస్తూ ముందున సమయం సహవాసం అంతా కూడా దీవించి ఆశీర్వదించమని వాతావరణం అన్ని విషయాలకై కూడా స్తుతించి ఆరాధించి యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి ఈ సమయంలో సోదరు జోసఫ్ గారు ముందుకు వచ్చి గ్రీటింగ్స్ చెప్పారు. ఒక 2 minutes. సోదరుడు జోసఫ్ గారు నిజామాబాద్ ఒక 2 minutes గ్రీటింగ్స్ చెప్తారు. నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవాతి దేవుడైన ప్రభుకి కృతజ్ఞత స్తుతి చెల్లిస్తున్నాను. వేదిక మీద ఉన్న దైవజనులకి ప్రత్యేకంగా నా హృదయపూర్వక వందనాలు. ఈ దినము చర్చి యానివర్సరీ. దేవుడు ఇంతకాలం మిమ్మల్ని కాచి కాపాడాడు. ఈ ప్రాంతంలో ఈ మందిరం ఉండటం దేవుని యొక్క చిత్తం. ఆనాడు నిర్గమకాండములో దేవుడు మోషేతో చెప్పాడు, నేను మీ మధ్య ఉండునట్లు నాకు ఒక ప్రత్యేకమైన పరిశుద్ధ స్థలాన్ని ఏర్పరచండి. దేవుని ఉద్దేశం ఏంటంటే దేవుడు మన మధ్య ఉండాలని ఆయన ఎంచుకున్నాడు. స్తోత్రం చెప్దాం, దేవునికి స్తోత్రం. అయితే ఆయన ఎంతో ఘనకార్యాన్ని జరిగించుకొని ఈ ప్రాంతంలో మందిరం కట్టుకొని ఆయన కట్టించి దైవజనులు వాడుకోవటం ఇది మనందరికీ దీవెనకరం. అంతేకాకుండా ఈరోజు మాకు తెలిసిన విషయం ఏంటంటే పాస్టర్ గారు మాకు చెప్పలేదు, కానీ వారి యొక్క మ్యారేజ్ డే కూడా దేవుడు కృప చూపాడు. ఎక్కడో పుట్టాడు, ఎక్కడో పెరిగారు, ఆయన ఏర్పరచుకొని ఈ ప్రాంతానికి తీసుకొచ్చి ఘనమైన పరిచర్య దైవజనుల ద్వారా దేవుడు జరిగిస్తున్నాడు. నేను విన్న వర్తమానంలో దైవజనులు భక్త సింగ్ గారి గురించి చాలా విషయాలు మనం వింటా ఉన్నాం కదండి. నిజంగా సౌఖ్యములోను సుఖములోను బాధల్లోను కలిమిలోను లేమిలోను ఎప్పుడు కూడా తొణికిసలాడకుండా
దైవజనుడు అన్నీ కలిగి నెమ్మది కలిగినటువంటి వ్యక్తిగా ఆ విధంగా ప్రకాశించటం అంటే అది దైవ కళ. దైవజనులు చెప్తుంటే ఆ విషయాలన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి. మాది అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ అయ్యా, మన ఇద్దరం కలిసాము, ఖమ్మంలో ఒక ఎంగేజ్మెంట్ చేశాం. అయితే మా అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ డైరెక్టర్ గారు ఎక్కువగా భగత్ సింగ్ గారి గురించి చెప్తూ ఉంటారు మాట. మనం కూడా వారు నడిచిన విధానాన్ని మనం గుర్తు చేసుకుందాం. అన్న ఈ ప్రాంతంలో ఎంతో శ్రమలు పొందాడు, కష్టాలు పొందాడు. డిచ్పల్లి ఇంకా అలాగే వారికి ఉన్న బ్రాంచెస్లో దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఈ పరిచర్యలో మీ అందరూ కూడా ఇంకా ఎక్కువగా ఈ సునాద సంవత్సరంలో దైవజనులకు సహకరిస్తూ దేవుని పనిలో ముందుకు కొనసాగాలి. బైబిల్లో నేను ఒక వాక్యం ఉదయకాలం చదివాను. అదేంటంటే సహకారుల యొక్క పేర్లు జీవగ్రంథములో రాయబడి ఉన్నాయంట. ఎవరి పేర్లండి? సహకారులు దేనికి? స్త్రీలు పురుషులు భేదం లేకుండా దేవుని పరిచర్య చేస్తున్న సేవకులకి అండగా ఉన్నారు వాళ్ళు. ఆ యొక్క అండ దేవుడు గుర్తించి జీవగ్రంథములో వారి పేర్లు రాశాడంట. కాబట్టి మరి ఇక్కడున్న ఈ సంఘం ఈ సంవత్సర కాలంలో దైవజనులకు బాగా సపోర్ట్గా చేసి మీరు కూడా కలిసి ఈ ప్రాంతంలో ఎక్కువ స్వార్థ జరగాలి, నూతనమైన ఆత్మలు రక్షింపబడాలి. ప్రత్యేకంగా ఈ సంఘానికి కంగ్రాట్స్ చెబుతూ ఈ యొక్క మందిరం గురించి ఒక 2 మాటలు చెబుతున్నాయి. గారు రండి, పర్లేదు, నిలబడచ్చు, అయిపోయింది. దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నా మనస్సు, నా చూపు, నా దృష్టి దాని మీద ఉండును. దేవుని యొక్క మనస్సు ఉంది ఇక్కడ, లేకపోతే ఈ విధమైన ఏర్పాట్లు జరిగే కాదు. మీకు శ్రమ కలిగినప్పుడు, మీకు బాధ కలిగినప్పుడు, వేదన కలిగినప్పుడు స్త్రీలైతే మీ అమ్మగారి ఇంటికి వెళ్ళకండి. ఎక్కడికి రావాలి తెలుసండి? దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేయండి. పురుషులారా, మీకు కూడా చాలా సమస్యలు ఉంటాయి. మనం ఎక్కడికి పోవాలంటే మన సమస్యలో దేవుని మందిరంలోనికి వచ్చి మోకరించి ప్రార్థన చేసినట్లయితే దేవుడు, ఆయన మనస్సు, ఆయన చూపు ఇక్కడ ఉంటుంది. దేవునికి స్తోత్రం. అయితే నేను యెరూషలేము ఇజ్రాయెల్ దేశానికి తరచుగా వెళ్తుంటాను. ఈ ఫిబ్రవరి మాసంలో కూడా వెళ్తాను. యెరూషలేంకి వెళ్ళినప్పుడు అక్కడ నిర్మించబడిన మందిరాన్ని చూసినప్పుడు హృదయం పులికించిపోతుందయ్యా. అయితే ప్రాముఖ్యంగా అక్కడ దేవుని మనస్సు, దేవుని యొక్క చూపు అక్కడ ఉందని చెప్పబడింది. అలాగే మీ మధ్య నివసించాలని, మీ మీద చూపు పెట్టాలని, మీరు చేసే ప్రార్థన వినాలని దేవుడు తన చెవిని, తన చూపుని ఇక్కడ పెట్టాడు. కాబట్టి ఇంకా మనం మందిరాన్ని అభివృద్ధి చేసుకుందాం. నేను దాదాపుగా 25 సంవత్సరాల క్రితం చూశాను ఈ మందిరం అనుకుంటే, బహుశా 24 సంవత్సరాల క్రితం. ఇక రానున్న దినాల్లో కూడా చూడండి, ఈ మందిరం పట్టజాలకుండా ఇంకా పెంచాలి అనేటువంటి ఆలోచన కలిగినట్టుగా, ఆత్మలు రక్షింపబడినట్టు మనందరం ప్రార్థిద్దాం. ఈ కుటుంబానికి, ప్రత్యేకంగా దైవజనుల కుటుంబానికి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. అలాగే సంఘస్థులకు కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తూ నా యొక్క వందన వచనాలని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి అయ్యగారు వందనాలు చెల్లిస్తున్నాం. చివరి ప్రార్థన చేసుకుందాము. ఈ సమయంలో నిజామాబాద్ పాస్టర్స్ అసోసియేషన్ ఎక్స్ ప్రెసిడెంట్ సోదరుడు జాన్ సామ్యుయల్ గారు ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్. వందనాలు ప్రభువా, వందనాలు తండ్రి. థ్యాంక్ యూ జీసస్. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ఘనమైనటువంటి దేవా, నీ పరిశుద్ధమైనటువంటి నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ యొక్క అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని, ఈ దినం ఈ చర్చి యొక్క యానివర్సరీ, అలాగనే మరి నీ దాసులు ఆమోస్ గారు వారి యొక్క వివాహ దినోత్సవం, ఈ దినం వెడ్డింగ్ యానివర్సరీ కూడా జరుపుకోవటానికి నీ అద్భుతమైనటువంటి అవకాశం, ఈ దినాన్ని మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. ఈ దినం ప్రభువా, నీ సేవకులను నీవు లేవనెత్తి అద్భుతమైనటువంటి దేవుని వాక్యాన్ని మాకు అందించావు, నీకు స్తోత్రాలు. నీ వాక్యమే సత్యమైనటువంటిది.
నీ వాక్యము ప్రభువా మా హృదయాలను మా జీవితాలను పవిత్రపరిచేటువంటిది. సర్వ సృష్టిని నీ వాక్యం ద్వారా సృష్టించావు. మా జీవితాల్లో కూడా ప్రభువా అద్భుతాలు సృష్టిస్తూ ప్రతిరోజు మమ్మల్ని నూతన పరుస్తూ నీ రక్తము చేత, పవిత్రమైన రక్తము చేత మమ్మల్ని పరిశుద్ధులుగా చేస్తున్నందుకు స్తోత్రాలు. నీ వాక్యం విన్న ప్రతి బిడ్డ నీ సన్నిధిలో ప్రభువా ఈ దినం తమ జీవితాలను, వారి హృదయాలను సంపూర్ణముగా నీకు సమర్పించుకున్నట్లుగాను ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ దినం ప్రభువా మరి ఈ మందిరము నాయన మరొకసారి నూతనముగా ప్రభువా అద్భుతంగా నీకు ప్రతిష్ఠించబడటానికి ప్రార్థన ద్వారాను, వాక్యము ద్వారాను, దేవుని సన్నిధి ద్వారాను మరొకసారి నాయన నీ ప్రజలు ప్రభువా నీ మందిరమును గూర్చి ఆలోచించటానికి, పరిచర్యను గురించి, ఆత్మల రక్షణ గురించి ఆశపడటానికి దేవా నీవు ప్రేరేపించి పురికొల్పిన విధానాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదేనో ప్రభు అద్భుతమైనటువంటి నాయన మా జీవితాల్లో నువ్వు చేసిన గొప్ప కార్యము కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. మేళ్ళు కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. మంచి కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ నీతి కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధాత్మ కార్యము కొరకు వందనాలు చెల్లిస్తూ ఇక్కడ కూడొచ్చిన ప్రతి ఒక్కరిని సమృద్ధిగా దీవించమని నీ దాసుడు ఆమోసు గారిని, వారి సత్యమణి గారిని, వారి కుటుంబాన్ని, వారి పరిచర్యను సమృద్ధిగా దీవించమని ప్రార్థిస్తూ మహిమ, ఘనత, ప్రభావాలు నీకు ఆరోపిస్తూ యేసయ్య శ్రేష్టమైన గొప్ప నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి, ఆమేన్. దయచేసి ఇంకొక 2-3 నిమిషాలు మీరు వెయిట్ చేయండి. ఈ సమయంలో సోదరు ఆండ్రు, సహోదరి నవీన ముందుకు రండి. వారి బాబుకు అన్నప్రసాదం చేయాలి. రండి, తొందరగా రండి. ఇక్కడ ఏడి ఆన్ రెడీ లేడా? ఎటపోయిందమ్మా? బయటికి వెళ్ళాడా? సరే, పిల్లోడు ఉన్నాడా? ప్రేమ గల మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, యేసు ప్రభు నామమున మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా ప్రియ సోదరు ఆండ్రు, సహోదరి నవీన కుటుంబాన్ని బట్టి స్తోత్రం. వారిని ప్రేమించి అనుగ్రహించిన కుమారుడు సామెల్ సుధీర్ని బట్టి స్తోత్రం. ఇంతవరకు ఆ బిడ్డకు మీరు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. పిల్లవాడిని మీరు దీవించి ఆశించడం. ఈ సమయంలో ఆ పిల్లవానికి అన్నప్రసాదం చేస్తుండగా మీరే కృపను గ్రహించు. రాబోయే దినాల్లో భౌతికంగా ఆహారంతో తాను పోషించబడి చిన్నతనంలోనే సండే స్కూల్ పరిచర్యలో తాను పాలు పొంది చిన్నతనంలోనే మరి ప్రభు రక్షణ పొందడానికి సహాయించారు. ఆండ్రోను, నవీనాను, బాబు సామెల్ సుధీర్ను మీరు దీవించి ఆశ్రయించు. వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. సామెల్ ఇటు తిరుగు, మందిరానికి రావాలి. మరి నోరు తెరుస్తున్నాడు పూర్తిగా. అరే అట్ట తిరుగు, అట్ట తిరుగు. చూడు పిల్లోడు ఎట్ట తింటున్నాడు. రైట్, తీసుకెళ్ళి ఇదిగమ్మా రండి, ఎవరన్నా పట్టుకోండి. అనౌన్స్మెంట్. కూడి వచ్చినటువంటి దేవుని బిడ్డలందరికీ కూడా మరొకసారి వందనాలు. అదేవిధంగా మా ఆహ్వానాన్ని మన్నించి ఇటు ఆర్కేపురం నుంచి, అదేవిధంగా బోధన్ నుండి, మలక్పేట నుండి, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి, నిజామాబాద్ నుండి కూడా వచ్చినటువంటి అందరికి కూడా వందనాలు. ముఖ్యంగా ఎంతో అనారోగ్యాలతో ఉన్నా కూడా, బలహీనంగా ఉన్నా, ఇంత దూరం ఆ వృద్ధాప్యం, కానీ యవన వృద్ధుడు అని చెప్తుంటాం అన్నను. కాబట్టి చాలా పెద్ద వయసైనా
స్వరంలో కానీ ఏమాత్రం అలసిపోకుండా రానని అంటాడేమో అనుకున్నాం, కానీ మా యొక్క ప్రేమించి మన్నించి ఈ విధంగా రాగలుగుతూ వచ్చిన అన్నగారికి కూడా వందనాలు, అక్కకు కూడా వందనాలు. ఈ విధంగా కూడి వచ్చినటువంటి అందరికి కూడా శుభాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఇంకను ఇక్కడ ఆరంభించబడినటువంటి పరిచర్య మాకు ఆరంభ దినాల్లో దేవుడు మాకు ఇచ్చిన వాగ్దానం, నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదకు మహాభివృద్ధి పొందుదువు అని ఆయన ఇచ్చినటువంటి మాటను ఆధారం చేసుకొని ఇక్కడ సండే స్కూల్ పిల్లలతోటి 5 మంది పిల్లలతో ఆరంభించబడింది ఇక్కడ పరిచర్య. ఆ విధంగా దేవుడు అంతకంతకు ఆశీర్వదిస్తూ ఈ సరిహద్దులను విశాలపరుస్తూ ఇటు డిచ్చిపల్లి, ఇటు అడ్లూరు ఎల్లారెడ్డి ఈ ప్రాంతాల్లోనూ, అదేవిధంగా ఈ చుట్టూ ఉన్నటువంటి 5 మండలాల్లో ప్రతి గ్రామానికి సువార్త అందించడానికి దేవుడు కృప చూపిస్తూ వచ్చాడు. మాకు ఈ పరిచర్యలో ఆర్కేపురంలో ఉన్న ఎల్షద్దాయి ప్రార్థన మందిరం, అక్కడున్న పాల్గడియనన్న విశ్వాసులు పెద్దలు వారు ఈ పరిచర్యలో మాకు ఎంతో సహకారులుగా ఉంటూ వచ్చారు. ఆ విధంగా మేము ముందుకు సాగడానికి దేవుడు సహాయపడుతూ వస్తున్నాడు. ఇక్కడ అన్న ఇంతవరకు చెప్తూ వచ్చినట్టుగా ఆరంభ దినాల్లో ఈ స్థలాన్ని చూసి ఈ ప్రాంతంలో మమ్మల్ని ఒక పిచ్చోళ్ళ కింద లెక్క కట్టారు చాలామంది. ఇక్కడ ఏముందని ఉన్నావు, ఇక్కడ సంఘం లేదు, విశ్వాసులు లేరు, ఎవ్వరూ లేరు కదా, ఊరు కూడా లేదు, అప్పుడు ఇన్ని ఇల్లులు కూడా లేవు, ఎట్లా ఉంటారు అని. సాయంత్రం లోపల పక్కన మందిరం వెనకాల నక్కలు వచ్చి కూసేవి. జీవితంలో ఎప్పుడు చూడనంత పెద్ద పెద్ద పాములు ఈ పక్కన ఉన్నటువంటి వెనకలు ఉన్నటువంటి ఇంట్లో ఉంటూ వచ్చాం. ఈ తిమ్మాజివాడి గ్రామస్తులందరూ కూడా అనేవాళ్ళు, ఆ ఇంట్లో ఉండొద్దు, అది బూతు బంగ్లా అని, కరెంటు లేదు. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడిచ్చినటువంటి వాగ్దానాన్ని పట్టుకొని అపోస్తుల కార్యములు 18:10 వాగ్దానం ఇస్తే ఆ వాగ్దానాన్ని పట్టుకొని ఇక్కడ ఉండడం జరుగుతూ వచ్చింది. దేవుడు ఇక్కడ అనేక ఆత్మలను రక్షించడం మాత్రమే కాదు, దాదాపుగా 8 మందిని పూర్తి సేవకు వాళ్ళు సమర్పించుకొని వేరు వేరు స్థలాల్లో పరిచర్య చేయడానికి కూడా దేవుడు వారిని లేపుకుంటూ వచ్చినాడు. కాబట్టి ఇది మా శక్తి, మా భక్తి కాదు, కానీ దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశం, దేవుని యొక్క ప్రణాళిక. నాకు మేరీకే మేము మాట్లాడుకుంటే మా మాటలు అర్థమయ్యేది కాదు. ఆమె ఆంధ్ర, నేను రాయలసీమ. పెళ్ళైన కొత్తలో మాకు ఇద్దరికే మాటలు, ఆమె మాట్లాడే మాటలు నాకు అర్థమయ్యే కాదు, నా మాటలు ఆమెకు అర్థమయ్యే కాదు. తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మాట్లాడే వాళ్ళ మాటలు మాకు అర్థమయ్యేవి కాదు. దాదాపుగా 1 సంవత్సరం రోజుల వరకు ఎన్నో కొత్త కొత్త పదాలు నేర్చుకున్నాం ఇక్కడ. అవంటే ఏంటో కూడా అర్థమయ్యేది కాదు. కానీ దేవుని మహాకృప, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశం ఉంది కాబట్టి నీ మీద హాని చేయుటకు ఎవడునూ నీ మీదకి రాడు అన్నట్టుగా అనేక అపాయకరమైన ఎన్నో క్లిష్టకరమైన పరిస్థితుల్లో కూడా ఆయన ఏర్పాట్లో ఉన్నాము అని చెప్పుకోవడానికి ఆయన తోడు మాతో ఉంటూ ఆయన అనేక రకాలైనటువంటి ప్రమాదాల నుంచి కానీ విపత్తుల నుంచి కానీ సాతానీయ సంబంధమైన ప్రతి విధమైనటువంటి దాడిలో ఆయన మా చేయి విడిచిపెట్టలేదు. దీనంతటి కారణము పరిశుద్ధుల ప్రార్థనలు, దేవుని యొక్క సన్నిధి మాతో కూడా ఉండడం. కాబట్టి మీ అందరి ప్రార్థనలను బట్టి కూడా మీకు కూడా మేము కృతజ్ఞులమని చెప్తా ఉన్నాం. ఈ సందర్భంలో చివరి ప్రార్థన ఆశీర్వాదం తర్వాత అందరికి కూడా ప్రేమ బిందు సిద్ధపరచబడింది. బయట నుండి వచ్చిన వాళ్ళు, ఇటు హైదరాబాద్ నుంచి కానీ, బోధన నుంచి, నిజామాబాద్ నుండి, బయట నుండి వచ్చినటువంటి వాళ్ళందరికీ దేవుని మందిరంలో భోజనాలు ఏర్పాటు చేయబడుతుంది. కాబట్టి సంఘస్థులందరూ కూడా ఇక్కడ బయటనే భోజనాలు చేస్తారు. కాబట్టి ఈ విషయాన్ని గమనించండి. అందరూ కూడా తృప్తికరంగా భోజనం చేయాలని మనవి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా వార కూడికలు యథావిధిగా జరిగేటువంటి ప్రతి కూడికలను మీరు సద్వినియోగం చేసుకోవచ్చు. ఆ విధంగా ఆత్మీయంగా ఆశీర్వదించబడాలని కోరుతున్నాను. ప్రార్థన చేసుకో.
ఇప్పుడు అర్థం కాలేదు కానీ ఇప్పుడు అంత ఎరికైంది కదా. వాళ్ళకి ఎరికైంది, మీకు ఎరికైంది. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, యేసు క్రీస్తు ప్రభు మా రక్షకుని నామమున మీకు వందనాలు చెల్లిస్తున్నాము. నువ్వు ఎంతైనా నమ్మకమైన దేవుడుగా ఉన్నందుకై స్తోత్రం. నీ ప్రేమను, నీ మంచితనాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటాం. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరెంతో కనికరం గల దేవుడు, దయగల దేవుడు, మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. యవన కాలములు ప్రేమించి రక్షించుకొని శిబిరంలో కొంతకాలం తొలివిధిలో ఉంచి ఈ ప్రాంతం తీసుకొని వచ్చి ఈ అడవి ప్రాంతంలో మీరు వాడుకుంటూ వచ్చారు. ప్రభువానికి స్తోత్రం. గడిచిన సంవత్సరాలన్నింటిలో కూడా నువ్వు చాలిన దేవుడుగా, సరిపోయిన దేవుడుగా, అన్ని పరిస్థితుల్లో, అన్ని వాతావరణాల్లో మీరు తీసుకెళ్ళిన వాతావరణాన్ని బట్టి స్తోత్రం. నేను నమ్మిన వారిని నువ్వు విడిచిపెట్టని దేవుడు, సిగ్గుపరచని దేవుడు. అందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీరు పిలిచారు, మీరు ఏర్పాటు చేసుకున్నారు, మీరు వాడుకుంటూ వచ్చారు. అందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ప్రాంతంలో ఉన్న సంఘాన్ని బట్టి, సహవాసాన్ని బట్టి స్తోత్రం. ఇటు డగ్గి, డిచ్చిపల్లి, అడ్లూరు, ఎల్లారెడ్డి, ఈ సరౌండింగ్ ఏరియాలో మరి ప్రభా నీ ప్రజలైన వారిని మీరు రక్షించుకున్నారు. సహవాసంగా ఇక్కడ ఉండగలటకు సహాయపడుతూ వచ్చారు. నీకు స్తోత్రం. ఈ దినాన ఈ రీతిగా మేమందరం కూడా సమకూర్చబడి నీ యొక్క పనిని యోచించడానికి సహాయపడడానికి స్తోత్రం. నీ యొక్క వాగ్దానాలన్నిటిని బట్టి నీకు వందనాలు. నువ్వు కార్యం చేయగా తిప్పివేయగలవాడు ఎవడు అని మీరు సెలవిచ్చారు కనుక ప్రభా నీ నావులో మరి మీరు చేస్తూ వచ్చిన మీ పని అంతటిని బట్టి, మీ కార్యం అంతటికై మీకు కృతజ్ఞత చెల్లిస్తున్నా. నీ బిడ్డల యొక్క స్థల బలపరచం, ఇక్కడ ఉన్న స్థానిక సంఘాన్ని, సహకారులను, బాధ్యత కలిగిన వారిని అందరినీ మీరు ఇచ్చినందుకే స్తోత్రం. ఇంతవరకు మీరు చేసిన సహాయం అంతటికే వందనాలు. ఖమ్మం నుండి సత్యవేదమును అక్కను కూడా మీరు తీసుకుని వచ్చారు. మరి ప్రభా వాడుకున్నారు. మీకు స్తోత్రం. ఇంకా ఆయా స్థలాల నుండి వచ్చిన దైవ సేవకులు, బాధ్యత గల సహోదరులు, పాస్టర్స్, మరి ప్రభా విశ్వాసులు, సంఘ పెద్దలు అందరినీ కూడా పేరు పేరున జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. దీవించి ఆశీర్వదించు. రాబోయే దినాల్లో ఇంకా మరింతగా నీ పని విస్తరించటకు, దీన్ని తాళ్ళు పొడుగు చేయబట్టుకు, దీని సరిహద్దులు విశాలపరచబట్టుకు సహాయించు. మీకే అప్పగించుకుంటూ వందనాలు చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తొట్టులకుండా మిమ్మల్ని కాపాడటకును, తన మహిమ ఎదుట ఆనందంతో నిర్దోషులుగా నిలబెట్టకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మహిమయు, మహాత్యమును, ఆధిపత్యమును, అధికారమును యుగముల పూర్వము ఇప్పుడును సర్వయుగములు
కలుగునుగాక. ఆమేన్. ప్రేమను ప్రకటించెదము, నీదు ప్రేమను ప్రకటించెదము. నీవే మాకు దేవుడవు, నీకే మాకు స్తోత్రములు. నీవే మాకు దేవుడవు, నీకే మాకు స్తోత్రములు. స్తోత్రారుడవు నీవేనయ్యా, స్తోత్రారుడవు నీవేనయ్యా. స్తుతులు నీకే చెల్లించెదను, స్తుతులు నీకే చెల్లించెదను. నీవే మాకు దేవుడవు, నీకే మాకు స్తోత్రములు. నీవే మాకు దేవుడవు, నీకే మాకు స్తోత్రములు. అందరికీ ప్రైజ్ లార్డ్. యవనస్తులైన వారు గమనించండి, భోజనాలు సర్వ్ చేయడానికి మీరు దయచేసి సహకరించండి. జాషువా, సమయల్ టీమ్స్గా చేసేసుకొని త్వరగా చేసుకోండి. బయట నుండి వచ్చిన వాళ్ళందరూ కూడా హ్యాండ్ వాష్ చేసుకుంటే మందిరంలో మీ కొరకు భోజనాలు ఏర్పాటు చేస్తారు. దేవుని మందిరంలో దయచేసి యవనస్తులు చైర్స్ వేయండి అన్న, చైర్స్ అన్నీ కూడా మందిరంలో వేయండి. బయట నుండి వచ్చిన వాళ్ళందరూ కూడా, బయట ప్రాంతాల నుంచి వచ్చిన వారు మందిరంలో భోజనం చేస్తారు.